Hello everyone. Good evening everyone. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. How are you all? Hi everyone. Hi IMAX. Good evening IMAX. Hi Haripriya. Hi Vani. Is this your first class Vani? I'm looking at your name for very first time. Hi Yuva. Everyone, hi once again. Welcome back to the session. So, ఈ రోజు మనం ఏం చేయబోతున్నామంటే we are going to learn one of the most interesting topic. అదేంటంటే టాటామెరిజం. ఎంతో మంది ఇంకొక you might get confused with what exactly is this టాటామెరిజం. I know that you might be missing some clarity. Okay? So ఈ పర్టికులర్ సెషన్లో హాయ్ సంధ్య, thank you for calling me Venki sir. Good evening. Good evening everyone. Good evening. So first thing ఏంటంటే one of the most interesting topic టాటామెరిజం. We'll try to understand what exactly is టాటామెరిజం. దాంతో పాటుగా మెటామెరిజం అంటే ఏంటో ఈ పర్టికులర్ సెషన్లో మనం అర్థం చేసుకుందాం, రైట్? సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ టుడేస్ సెషన్. ఓకే, absolutely I am also excited. నేను కూడా ఎక్సైటెడ్ గానే ఉన్నాను. I want to teach you this topic which is actually very interesting, and just because కొన్ని చిన్న చిన్న కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకోకుండా ఉండడం వల్ల there are possibility of making mistakes. అది ఎక్కడ పాసిబిలిటీ, ఎలా మిస్టేక్స్ చేస్తారు, ఎక్కడ మిస్టేక్స్ చేస్తారు, ఇవన్నీ కూడా ఐ విల్ స్పెసిఫై. ఓకే, హాయ్ విన్ను, గుడ్ ఈవినింగ్. హాయ్ నాగేష్, గుడ్ ఈవినింగ్. Yes, you're present. Hi Ramya, good evening Ramya. So if you like the session, మీరు గనుక ఈ సెషన్ని లైక్ చేసినట్లయితే I want you to hit the like button. మీరు ఈ సెషన్ని ఎంజాయ్ చేస్తున్నట్లయితే I want you to hit the like button. మీకు ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వస్తుందో ప్లీజ్ click the like button. I would love to see the likes on the వీడియో, ఎందుకంటే దట్ విల్ టెల్ మీ, అది నాకు చెప్తుంది ఓకే మెనీ ఆఫ్ ద పీపుల్ అంటే ఎంతోమంది ఈ సెషన్ ఎంజాయ్ చేస్తున్నారు అనే విషయాన్ని నాకు ఆ లైక్ బటనే తెలియజేస్తుంది. ఓకే, అండ్ ద సెకండ్ థింగ్, మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. దాట్ ఈస్ వన్. అండ్ ద సెకండ్ థింగ్, టు నాట్ టు మిస్ అవుట్ ఎనీ ఆఫ్ ద అప్డేట్స్, ఏ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, hi Noel, hi Gayatri, hi Siri, good evening Siri, everyone once again. So good evening everyone. Let's start with today's session. So manam previous session lo functional isomerism gurinchi clear ga in detail every single detail aithe manam telusukunnam, right? So ee particular session lo kuda metamerism, టాటామెరిజం గురించి every single detail. Okay, there are a lot of things about టాటామెరిజం. I'm going to teach you all of it. ఓకే, సో ఫస్ట్లీ మెటామెరిజం. సో ఈ మెటామెరిజం అనేది దిస్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రక్చరల్ ఐసోమెరిజం. సో ఈ ఐసోమెరిజం ఎందుకు వస్తుంది అని అంటే, సో బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద ఆల్కైల్ గ్రూప్స్. సో మనకు ఆల్కైల్ గ్రూప్స్ ఒక డిఫరెన్స్ వల్ల వెన్ దెర్ ఈస్ ఏ ఫంక్షనల్ గ్రూప్ దట్ ఈస్ ప్రెసెంట్ ఆర్ వెన్ దెర్ ఈస్ ఏ ఆటమ్ దట్ ఈస్ ప్రెసెంట్, సో దాని పక్కన చుట్టూ ఉన్న ఆల్కైల్ గ్రూప్స్ డిఫరెన్స్ వల్ల మనకి ఇది వస్తుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్? సో ఇది ఒక స్ట్రక్చరల్ ఐసోమెరిజం. ఇది ఒక స్ట్రక్చరల్ ఐసోమెరిజం. ఓకే, సో ఇది దిస్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద ఆల్కైల్ గ్రూప్స్. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఒక ఈథర్ తీసుకున్నాం అనుకోండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ హియర్ అన్ ఈథర్. ఓకే, సో దిస్ ఈస్ వన్ సింప్లెస్ట్ ఈథర్. దీన్ని ఈథాక్సీ ఈథేన్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ ఈథాక్సీ ఈథేన్లో మనం కానీ గమనించినట్లయితే ఇటు సైడ్ ఏమో ఒక ఇథైల్ గ్రూప్ ఉంది. ఓకే, దెర్ ఈస్ వన్ ఇథైల్ గ్రూప్ దిస్ సైడ్, ఇటు సైడ్ కూడా ఒక ఇథైల్ గ్రూప్ ఉంది. ఓకే, సో ఈ గ్రూప్ ఏదైతే ఉందో దిస్ హ్యాస్ ఇథైల్ అండ్ ఇథైల్ గ్రూప్. ఓకే, సో ఈసారి నేను ఏం చేస్తానంటే ఐ విల్ చేంజ్ దిస్ చైన్స్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ వన్ మిథైల్ గ్రూప్ అండ్ ఏ ప్రొపైల్ గ్రూప్. సో ఈ రెండింటిని మీరు కానీ గమనించినట్లయితే దిస్ బోత్ హ్యావ్ ద సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. సో వీటికి మాలిక్యులర్ ఫార్ములా అయితే సేమ్, దే హ్యావ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. అవునా? కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్?
దే ఆర్ డిఫరింగ్ ఇన్ దేర్ చైన్స్. ఇటు సైడ్ చూసినట్లయితే ఒక మిథైల్ గ్రూప్ ఉంది. సో ఇఫ్ యూ నోటీస్ హియర్, ఇక్కడ మనకు చైన్ ఏమొచ్చి ఒక కార్బన్. ఇక్కడ చూసినట్లయితే యూ హ్యావ్ 3 other carbons. ఓకే, అలానే కెన్ ఐ సే ఆక్సిజన్ మిథైల్ గ్రూప్, దిస్ ఈజ్ ఆల్సో ఏ మెటామర్ ఆఫ్ దిస్ అని చెప్పచ్చా? అబ్సల్యూట్లీ చెప్పచ్చు. సో దిస్ ఇక్కడ చూసినట్లయితే ఒక మిథైల్ గ్రూప్, ఇది ఒక ఐసోప్రొపైల్ గ్రూప్ అని పిలుస్తాం దీన్ని. అండర్స్టూడ్? ఇది ఒక ఐసోప్రొపైల్ గ్రూప్. ఓకే, దట్ ఇట్ బికాస్ ఆర్ యూ కెన్ సే ఇట్ as a సెకండరీ ప్రొపైల్ అని కూడా పిలవచ్చు మనం. ఓకే, సెకండరీ ప్రొపైల్ ఆర్ ఐసోప్రొపైల్ అని కూడా మనం పిలవచ్చు ఇక్కడ. సో దిస్ గ్రూప్, ఓకే, ఇఫ్ యు ఆర్ నోటీసింగ్ దిస్ పర్టికులర్ గ్రూప్ హియర్ ఇస్ యూ హ్యావ్ ఏ ప్రొపేన్, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్. సో ఇక్కడ మాత్రం ఒక ఇథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఒక ఇథైల్ గ్రూప్ ఉంది. సో దే డిఫర్ ఇన్ దేర్ చైన్స్. సో ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎప్పుడు ఈ స్ట్రక్చర్తోనే కంపేర్ చేయాలి. దీనికి దీనికి డిఫరెన్స్ ఉందా? ఎస్. దీనికి దీనికి డిఫరెన్స్ ఉందా? ఎస్. దే డిఫర్ ఇన్ దేర్ ఆల్కైల్ గ్రూప్స్. సో ఖచ్చితంగా దిస్ ఇస్ అన్ మెటామర్ ఆఫ్ దిస్ అండ్ దిస్ ఇస్ ఎ మెటామర్ ఆఫ్ దిస్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఇస్ హౌ యూ కమ్. ఇక్కడ చూడండి, ఇది దిస్ ఇస్ ఎ డిఫరెంట్ చైన్. సో దిస్ ఆర్ మెటామర్స్. అర్థమైందా? ఇట్స్ ఓకే అఖిల, యూ డోంట్ హ్యావ్ టు అపాలజైజ్. అసలు నువ్వు అటెండ్ అవడమే దట్ ఈస్ ఎ బిగ్ థింగ్. ఓకే, బికాస్ you are interested and you are attending the class. That is really good for me. Okay, you don't never apologize. You don't have to apologize for that. Okay, Nagesh, alkyl group attached to functional group. Yes, absolutely. So ఇటువంటి కేసులో మనం దీన్ని మెటామర్స్ అని పిలుస్తాం. ఓకే, సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ గ్రూప్. ఓకే, సో ఇక్కడ ఇది ఒక కీటోన్ గ్రూప్ అని పిలుస్తాం కదా. సో ఇటు సైడ్ కనుక ఇఫ్ యు ఆర్ నోటీసింగ్ దిస్, సో ఇది ఒక కీటోన్ గ్రూప్, ఇక్కడ ఒక 2 కార్బన్స్ అండ్ హియర్ విత్ 3 కార్బన్స్. సో ఇది ఒక ఇథైల్ అండ్ ప్రొపైల్ గ్రూప్, అవునా? సో దీని ప్లేస్లో కెన్ ఐ చేంజ్ ఇట్ ఇంటూ డిఫరెంట్ డబల్ బాండ్ ఆక్సిజన్? సో సిమిలర్గా దిస్ ఈజ్ వన్ ఐసోమర్ ఆఫ్ దిస్, దిస్ ఈజ్ ఎ మెటామర్ ఆఫ్ దిస్. అవునా? అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సో అలానే ఒకవేళ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ సి డబల్ బాండ్ ఆక్సిజన్, ఒక మిథైల్ గ్రూప్, and if I put this, so 1 2 3 1 2 3 4 5 1 1 2 3 4, so 1 4. So ఇది కూడా ఒక మెటామర్. So this both are metamers. So this are metamers. Okay, so these are what? Ketones. ఇవేంటివి? కీటోన్స్ తీసుకోవచ్చు. సో ఇంతకుముందు ఏం తీసుకున్నాం మనం? we have taken ethers. ఓకే, అలానే ఐ కెన్ టేక్ సెకండరీ అమైన్స్ కూడా తీసుకోవచ్చు. సో ఒకవేళ నేను కనుక NH, ఓకే, ఈ గ్రూప్కి 2 ఆల్కైల్ గ్రూప్స్. సో దిస్ ఈజ్ వాట్? ఏ సెకండరీ అమైన్. ఇది ఒక సెకండరీ అమైన్, అవునా? సో ఇది సెకండరీ అమైన్ కాబట్టి నేను కనుక ఇక్కడ ఇఫ్ ఐఎమ్ చేంజింగ్ ద ఆల్కైల్ గ్రూప్స్, సో ఇక్కడేమో నాకు 2 కార్బన్ చైన్, ఇక్కడేమో 3 కార్బన్ చైన్. సో ఒకవేళ నేను కనుక దీని కానీ మార్చాననుకోండి, so let's say you have NH methyl and here I have this. So these two are again metamers because there is a change in the alkyl groups on both the sides. అర్థమైందా? సార్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్కి స్ట్రక్చర్ ఇస్తారా లేదా ఫార్ములా ఇస్తారా? ఎక్కువగా ఫార్ములానే ఇస్తారు. ఓకే, మీరు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే రైట్ ద స్ట్రక్చరల్ ఐసోమర్స్, అంటే మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క ఐసోమర్ రాయాలి. ప్రియా, దట్స్ వాట్ యూ హ్యావ్ టు డూ. అంటే ఏం చేయాలంటే మీకు కొన్నిసార్లు ఏంటంటే దే విల్ గివ్ క్వశ్చన్స్ దట్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ యూ రైట్ ద నంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఆఫ్ గివెన్ స్ట్రక్చరల్ ఫార్ములా ఇస్తారు, సారీ మాలిక్యులర్ ఫార్ములా ఇస్తారు. ఓకే, సో ఆ మాలిక్యులర్ ఫార్ములాతో ఏమేమి స్ట్రక్చర్స్ పాసిబుల్ అవుతాయి అనే విధంగా మీరు రాయాల్సింది ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్కటిగా చెక్ చేయాలి. ఫస్ట్ ఫంక్షనల్ ఐసోమర్స్ పాసిబులా చూడండి. సో ఫంక్షనల్ ఐసోమర్స్ పాసిబుల్ అయితే ఏ ఫంక్షనల్ ఐసోమర్స్ పక్కన రాసేసేయండి. తర్వాత ఫంక్షనల్ ఐసోమర్స్కి చైన్ చూడండి, చైన్ ఐసోమర్స్ చూడండి, అలానే పొజిషనల్ ఐసోమర్స్ చూడండి. దెన్ యూ గో ఫర్ మెటామర్స్. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మెటామర్స్ అనేది చైన్ ఐసోమర్స్లోనే ఇంక్లూడ్ అయిపోతాయి. మళ్ళీ మీరు రెండోసారి మెటామర్స్ అని రాయకూడదు. మీరు రాసిన స్ట్రక్చర్స్లో ఇంకేదైనా మెటామర్స్ పాసిబుల్లా అనేది మాత్రమే మీరు చెక్ చేయాల్సింది ఉంటుంది. ఓకేనా ప్రియా? శ్రావణ్, హాయ్ శ్రావణ్,
ఎస్, ఇప్పుడే స్టార్ట్ అయింది శ్రావణ్ క్లాస్, రైట్? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే, సో వీటిని మనం, సో దిస్ ఆర్ వాట్ సెకండరీ అమైన్స్. దిస్ ఆర్ సెకండరీ అమైన్స్. ఓకే, వీటిని మనం మెటామర్స్ అని పిలుస్తాం బికాస్ దే డిఫర్ ఇన్ దేర్ ఆల్కైల్ గ్రూప్స్. ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ టాటామెరిజం. ఓకే, అసలు ఈ టాటామెరిజం అంటే ఏంటి సార్? దిస్ వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇట్ లుక్స్ సో డిఫరెంట్ నా, చాలా డిఫరెంట్గా ఉంది కదా ఈ పదం కూడా. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ టాటామెరిజం? ఓకే, సో ఫస్ట్ ఈ టాటామెరిజంకి దేర్ ఆర్ సర్టన్ కండిషన్స్. ఓకే, ఆ కండిషన్స్ గురించి నేను మాట్లాడే ముందు ఫస్ట్ అసలు టాటామెరిజం అంటే ఏంటో మాట్లాడదాం. ఓకే, తర్వాత ఎటువంటి కాంపౌండ్స్ టాటామెరిజం చూపిస్తాయి అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు టాటామెరిజం అంటే ఏంటి, ఓకే, అది డిస్కస్ చేసిన తర్వాత వి విల్ గో ఇన్ టు వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ టాటామెరిజం. ఓకే, సో బేసికల్గా టాటామెరిజం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దెర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. అదేంటంటే నేను ఒక కీటోన్ తీసుకున్నాను అనుకోండి. వాట్ ఈస్ దిస్? ఇది ఒక కీటోన్, అవునా? సో హియర్ యూ హ్యావ్ వన్ CH3 గ్రూప్, హియర్ యూ హ్యావ్ CH3 గ్రూప్. సో ఇది ఒక కీటోన్ అన్నమాట. సో ఈ కీటోన్లో ఏం జరుగుతుందంటే, నువ్వు ఒక కాంపౌండ్ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ రూమ్లోనే, ఓకే, లెట్స్ సే ఐఎమ్ గెట్టింగ్ వన్ కీటోన్. ఓకే, ఇదేంటిది? దిస్ ఇస్ అన్ అసిటోన్, రైట్? సో ఇది ఒక అసిటోన్, రైట్? ఈ అసిటోన్ కనుక నేను కానీ తీసుకున్నాను అనుకోండి, లెట్స్ సే ఐఎమ్ హోల్డింగ్ ఇట్ ఇన్ మై హ్యాండ్. ఓకే, దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ కార్బన్ ఉంది చూసారా? సో ఈ కార్బన్లో 3 హైడ్రోజన్స్ ఉన్నాయా? సో ఈ 3 హైడ్రోజన్స్లో, ఓకే, లెట్స్ సే ఐ విల్ డ్రా దిస్, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇట్ లైక్ దిస్, ఐ విల్ రైట్ ఇట్ యాజ్ CH2 హైడ్రోజన్. ఓకే, సో ఈ హైడ్రోజన్ ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ గెట్టింగ్ ట్రాన్స్ఫర్డ్ టు దిస్ కార్బన్. సో ఐ విల్ షో యూ హౌ. సో దిస్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఇట్స్ ఎలక్ట్రాన్స్ టు దిస్. సో హియర్ ఇలా మైగ్రేషన్ జరుగుతుంది, అండ్ ఈ హైడ్రోజన్ ఏదైతే ఉందో దట్ ఈస్ గెట్టింగ్ అటాచ్డ్ విత్ ద ఆక్సిజన్. ఓకే, ఇటువంటి ప్రాసెస్ ఒకటి మనం తీసుకునే అసిటోన్లో జరుగుతుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ని టాటామెరైజేషన్ అని పిలుస్తాం. ఓకే, మరి ఈ టాటామెరిజం ఏంటో ఐ విల్ జస్ట్ షో యూ. Sir, how many questions will get in MCET and NEET on isomerism? I will not say guarantee, okay? ఎందుకంటే at least you will get 3 to 4 questions from general organic chemistry. 3 questions you will get from general organic chemistry, okay? And the probability of asking questions from isomerism is also there. అంటే structural isomers అని అడగచ్చు, లేదంటే they could ask you, stereo isomers also, అది కూడా అడగచ్చు. ఓకే, ఐ వుడెంట్ సే దిస్ ఇస్ ద ప్రాబబిలిటీ. కానీ ఏంటంటే, మీరు ఇది నేర్చుకునే దానివల్ల దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ బై లెర్నింగ్ దిస్. అర్థమైందా సార్? మెటామెరిజంకి అంతేనా సార్? ఎగ్జాంపుల్స్, ఎస్ ప్రియా, ఇట్ ఈస్ ఎ సింపుల్ టాపిక్ విచ్ కమ్స్ బికాస్ ఆఫ్ అవుట్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద ఆల్కైల్ గ్రూప్స్. ఓకే, ఆ ఆల్కైల్ గ్రూప్స్ డిఫరెన్స్ ఉండడం వల్ల మనకు మెటామెరిజం అయితే వస్తుంది. ఓకే, మీరు మెటామెరిజంని ఈజీగా గుర్తించవచ్చు. ఒక గ్రూప్కి ఇటు సైడ్ ఆల్కైల్ గ్రూప్స్ కానీ డిఫరెన్స్ ఉన్నట్లయితే, ఆ ఫంక్షనల్ గ్రూప్కి ఇటు సైడ్ దెన్ ఆబ్వియస్లీ దోస్ ఆర్ మెటామర్స్ అని మీరు ఈజీగా చెప్పొచ్చు. నోవెల్ ఈస్ ఆస్కింగ్, సార్, ఓకే నోవెల్, ఐ థింక్ ఐ హావ్ రిప్లైడ్ యువర్ క్వశ్చన్. క్లియర్? ఆర్గానిక్ కాకుండా వేరే చాప్టర్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? ఐమాక్స్ tomorrow you are getting the videos. I have already updated it. So ఈ ఫిజికల్ కెమిస్ట్రీ, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ. రేపు వచ్చేది లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్ వస్తుంది. తర్వాత ద నెక్స్ట్ డే యూ విల్ గెట్ మోల్ కాన్సెప్ట్. సో అండ్ దెన్ వీ విల్ డూ ఆక్సిడేషన్ నంబర్. ఇవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అయితే వీల్ ట్రై టు ఫినిష్ ఇట్ ఫస్ట్. ఓకే, ఈ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ చాప్టర్ అయిపోతూనే సొల్యూషన్స్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎవ్రీ డే యూ విల్ గెట్ ద వీడియో. ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్. దాంతో పాటుగా దెర్ ఇస్ సంథింగ్ ఐఎమ్ ప్లానింగ్ ఆల్సో.
ఐ విల్ టెల్ యూ ఇన్ వన్ ఆఫ్ ద సెషన్స్. ఇప్పుడు చెప్పను, ఐ విల్ schedule a session and ఆ సెషన్లో మీకు ఇంటిమేట్ చేస్తాను వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ అపార్ట్ ఫ్రమ్ ఆర్గానిక్, ఇంకేదైనా చేస్తున్నామా అనే విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎస్ వాణి, ఇట్ విల్ యాక్చువల్లీ బీ అట్ 8 ఈస్ ద యాక్చువల్ టైం. కొన్నిసార్లు ఏంటంటే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ అదర్ క్లాస్ దట్ ఈస్ షెడ్యూల్డ్ బిఫోర్ దిస్, ఓకే, మీరు మిస్ అవ్వకూడదు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ బయాలజీ క్లాస్ ఏదైనా షెడ్యూల్ అయి ఉన్నట్లయితే ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ దట్ యూ వుడ్ మిస్ అవుట్ ఇన్ ద సెషన్, అందుకోసమే ఐఎమ్ జస్ట్ ఎక్స్టెండింగ్ బై 30 minutes, కొంచెం 30 minutes లేట్గా పెడుతున్నాను అంతే. ఓకే సార్, ఇన్ఆర్గానిక్ రిమూవ్ అయింది కదా, ఇప్పుడు కెమిస్ట్రీ కూడా హార్డ్ అయిపోయింది. నో రెడ్డి, ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. ఇన్ఆర్గానిక్ పోవడం వల్ల యు ఆర్ సేవింగ్ లాట్ ఆఫ్ టైం, దట్ ఈస్ ఫర్ షూర్. ఇప్పుడనే కదా, నార్మల్గా కూడా మనం నీట్లో కానీ జేఈలో కానీ ఇవన్నీ చూసినట్లయితే పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి క్వశ్చన్స్ మీరు కానీ చూసినట్లయితే ఎక్కువగా జనరల్ ప్రాపర్టీస్ నుంచి అడుగుతారు పీ బ్లాక్లో క్వశ్చన్స్. అండ్ దే టుక్ ద సేమ్ థింగ్, ఇప్పుడు కూడా మీకు అదే ఇచ్చారు. సో మీకు ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ పర్టికులర్ సబ్స్టెన్స్ ఇవన్నీ చదువుకోవాల్సిన అవసరమే లేదు ఇప్పుడు. ఓన్లీ జనరల్ ప్రాపర్టీస్ మాత్రమే ఇన్ డీటెయిల్ మీరు చదువుతారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఇట్ బికమ్స్ మోర్ ఈజీ ఫర్ యూ, రైట్? ఫైన్. సో లెట్స్ కంటిన్యూ దిస్. సో ఇటువంటి ఒక అసిటోన్ ఇక్కడ ఏం జరుగుతుందంటే బికాస్ ఆఫ్ దిస్, సో ఈ కాంపౌండ్లో ఓకే దెర్ ఈస్ అన్ అనదర్ కాంపౌండ్ దట్ ఈస్ గెటింగ్ ఫార్మ్. దీన్ని మనం ఈనోల్ అని పిలుస్తాం. హియర్ యూ హ్యావ్ CH2 డబుల్ బాండ్ COH సింగిల్ బాండ్ CH3. దీన్ని ఈనోల్ అంటాం. వాట్ ఈస్ దిస్ నోన్ యాజ్? దీన్ని ఈనోల్ అని పిలుస్తాం. దీన్ని ఈనోల్ అంటాం. దీన్ని కీటో గ్రూప్ అంటాం. సో కీటో ఈనోల్ టాటామెరిజం అని పిలుస్తారు. సో బేసికల్గా మనం ఇది తీసుకున్నాం అనుకోండి, దిస్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ సమ్ అమౌంట్ ఆఫ్ ఈనోల్. ఒకవేళ మనం ఈనోల్ తీసుకున్నాం అనుకోండి, దిస్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ సమ్ అమౌంట్ ఆఫ్ కీటోన్. సో అంటే మనం తీసుకునే కాంపౌండ్లో మనం కానీ అసిటోన్ తీసుకుంటే ఆ అసిటోన్లో ఎంతో కొంత ఈనోల్ కూడా ఉండి తీరుతుంది. సో ఇది ఎందుకు ఉంటుంది అంటే దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఈక్విలిబ్రియం దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ దిస్ బోత్. అంటే ఈ మ్యూచువల్గా ఒకదానికొకటి కన్వర్ట్ అవుతున్నాయి. సో దెర్ ఈస్ వన్ కెమికల్ ఈక్విలిబ్రియం దట్ ఈస్ ప్రెజెంట్ హియర్. సో ఇక్కడ మనకేముంది, ఒక కెమికల్ ఈక్విలిబ్రియం అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, సో బేసికల్గా కెమికల్ ఈక్విలిబ్రియం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? కెమికల్ ఈక్విలిబ్రియం మనం ఇంకో పేరుతో ఏమని పిలుస్తాం? డైనామిక్ ఈక్విలిబ్రియం అని పిలుస్తాం, అవునా? డైనామిక్ ఈక్విలిబ్రియం అని పిలుస్తాం. సో నార్మల్గా ఒక రివర్సిబుల్ ప్రాసెస్, అంటే ఈ ప్రాసెస్ అనేది ఒక రివర్సిబుల్ ప్రాసెస్, అది కూడా మీరు గమనించాలి. సో దట్ మీన్స్ దిస్ ఇస్ బేసికలీ ఏ రివర్సిబుల్ ప్రాసెస్. ఈ రివర్సిబుల్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఓకే, there is a dynamic equilibrium that is established between both of this. అంటే ఒక కంటైనర్లో ఇది తీసుకుంటే the reactant gets converted into product. ఇది ఒక రియాక్టెంట్, సో దిస్ ఇస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్. సో ఎప్పటి వరకు ఇలా ఇది కన్వర్షన్ జరుగుతుంది? ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు. అసలు ఈక్విలిబ్రియంకి ఉన్న కండిషన్స్ ఏంటి? 2 కండిషన్స్ ఉన్నాయి. ఒక పర్టికులర్ సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉంది అని మనం చెప్పాలి అని అంటే 2 కండిషన్స్ డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ద ఈక్విలిబ్రియం కండిషన్స్. సో ఈ ఈక్విలిబ్రియంకి ఉన్న కండిషన్స్ ఏంటంటే, ఒకటేంటంటే ద రేట్ ఆఫ్ ఫార్వర్డ్ ప్రాసెస్ విల్ బీ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ ప్రాసెస్. అంటే దీని అర్థం ఏంటంటే, ఒకవేళ ఇది 5 మాలిక్యూల్స్ కనుక దే ఆర్ కన్వర్టింగ్ ఇంటూ ఈనోల్స్ అనుకోండి, ఇదే 5 ఈనోల్స్ దే గెట్ కన్వర్టెడ్ బ్యాక్ ఇంటూ కీటోన్స్. సో ఎప్పుడైతే ఈ రేట్ అనేది ఈక్వల్ అవుతుందో, సో ఈ 5 ఆర్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఈనోల్స్ అండ్ ద సేమ్ 5 విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కీటోన్స్. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ ప్రాసెస్, రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ప్రాసెస్ సేమ్ అవుతుంది. ఆ స్టేజ్ని అప్పుడు మనం దాన్ని ఏమని పిలుస్తామంటే, ఆ సిస్టమ్ని ఏమని పిలుస్తామంటే ద సిస్టమ్ ఈజ్ అట్ ఈక్విలిబ్రియం అనే మాటని మనం ఉపయోగిస్తాం. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, అట్ ఈక్విలిబ్రియం అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్ అండ్ ద అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో రెండో కండిషన్ ఏంటంటే, ఓకే, మనకి ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ అలానే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్, ఇవి 2 కూడా కాన్స్టెంట్గా ఉంటాయి, అంటే మారకుండా ఉంటాయి. అంతేగాని ఈక్వల్ అని చెప్పట్లేదు నేను, కాన్స్టెంట్గా ఉంటాయని మాత్రం చెప్తున్నా. సో నేను ఇక్కడ
ఈ కీటోన్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ కీటోన్ ఇనిషియల్గా ఇట్ ఈస్ నాట్ అట్ ఈక్విలిబ్రియం. సో ఈ కీటోన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ చేంజ్ ఇంటూ ఈనోల్ ఆల్సో అనమాట. సో అలా ఈలోన్కి కన్వర్షన్ జరుగుతూ 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 ఒక పాయింట్లో ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ చేసి ఆ రెండు అనేది కాన్స్టెంట్గా ఇదే అమౌంట్స్ అనేది ఉండిపోతాయి. ఇంత అమౌంట్ ఆఫ్ కీటోన్ అండ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ ఈనోల్ అలానే ఉండిపోతాయి అన్నమాట. అర్థమైందా? డూ యూ అండర్స్టాండ్ దిస్? సో ఇట్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ దిస్ ఈక్విలిబ్రియం బిట్వీన్ బోత్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్స్. అండ్ ఈ రెండు స్ట్రక్చర్స్ని ఏమని పిలుస్తామంటే టాటామర్స్ అని పిలుస్తాం. వాట్ ఆర్ దిస్ బోత్ నోన్ యాజ్ టాటామర్స్ అని మనం పిలుస్తాం అనమాట. సో బేసికల్గా ఇది జరగాలనంటే ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో అంటే ప్రతి కీటోన్లో ఇది జరుగుతుందంటే జరగదు. దేర్ ఆర్ సర్టెన్ కండిషన్స్. కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనకు ఈ టాటామెరిజం అనేది జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకవేళ నేను అదే కనుక సి డబల్ బాండ్ ఓ ఒక హైడ్రోజన్, ఓకే, ఇక్కడ లెట్స్ సే హియర్ ఐఎమ్ టేకింగ్ సిహెచ్ డబల్ బాండ్ CH3 CH2. సో ఇటువంటి కాంపౌండ్ తీసుకున్నాను అనుకోండి, దీంట్లో టాటామెరిజం జరగదు. ఏంటిది? దీంట్లో నో టాటామెరిజం, నో టాటామెరిజం. అంటే నేను కానీ ఒక పర్టికులర్ మేబీ ఒక పర్టికులర్ కంటైనర్లో ఈ సబ్స్టెన్స్ కానీ తీసుకున్నాను అనుకోండి, ఈ కాంపౌండ్ కానీ తీసుకున్నాను అనుకోండి, ఇది ఇలా ఈనోల్ ఫామ్కి అలా మారదు. డూ యూ అండర్స్టాండ్ దిస్? సో దిస్ విల్ నాట్ షో టాటామెరిజం. సో ఒక కాంపౌండ్ టాటామెరిజం చూపిస్తుంది, ఒక కాంపౌండ్ టాటామెరిజం చూపించదు అనే విషయాన్ని మనం ఎలా చెప్పాలి? ఫస్ట్ దట్ వీ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఫస్ట్ సో ఒక కాంపౌండ్ కనుక టాటామెరిజం చూపించాలి అని అంటే ఫస్ట్ కండిషన్స్ ఫర్ టాటామెరిజం. ఐ విల్ రైట్ ఇట్ ఇన్ గ్రీన్. Conditions for tautomerism. So first thing ఏంటంటే కండిషన్ 1. కండిషన్ 1. సో కండిషన్ 1లో మళ్ళీ రెండు ఉన్నాయి. ఒకటేంటంటే it should have a multiple bonded heteroatomic species. అంటే ఏంటంటే వాట్ ఇస్ ఇట్? ఫస్ట్ కండిషన్ ఏంటి? మల్టిపుల్ బాండెడ్ హెటిరో అటామిక్ ఆర్ హెటిరో స్పీషియస్ అని చెప్దాం. హెటిరో స్పీషియస్ అంటే దీని అర్థం ఏంటంటే మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్లో, ఓకే, మనకు కంపల్సరీ సి డబల్ బాండ్ ఓ. సో దేర్ మస్ట్ బి ఎ మల్టిపుల్ బాండ్ బిట్వీన్ దిస్ హెటిరో ఆటమ్స్. ఒక కార్బన్ ఆక్సిజన్ మధ్య డబల్ బాండ్ ఉంది కదా, సో ఇటువంటి గ్రూప్ అయినా ఉండాలి. దర్ ఇస్ సి డబల్ బాండ్ ఓ, ఇటువంటి గ్రూప్ అయినా ఉండొచ్చు. లేదంటే సి, ఓకే సారీ, లేదంటే ఎన్ డబల్ బాండ్ ఆక్సిజన్ ఇలా అయినా ఉండొచ్చు. వాట్ ఈస్ దిస్? ఎన్ డబల్ బాండ్ ఆక్సిజన్. ఓకే, సో ఇలా హెటిరో ఆటమ్స్ అనేది ఉండొచ్చు. సో ఇఫ్ దెర్ ఆర్ హెటిరో ఆటమ్స్ దెన్ దిస్ పర్టికులర్ టాటామరైజేషన్ ఇస్ పాసిబుల్. ఇది ఫస్ట్ కండిషన్. సో ఈ కండిషన్లో ఇది ఫస్ట్ థింగ్. సో హెటిరో బాండెడ్ స్పీషియస్ అనేది ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే దాంతో పాటుగా, ఓకే, ప్లస్, ఓకే, దీంతో పాటుగా యూ మస్ట్ హ్యావ్, ఓకే, యూ మస్ట్ హ్యావ్ ఏ హైడ్రోజన్. యూ మస్ట్ హ్యావ్ ఏ హైడ్రోజన్ attached, okay, attached to, or you can say sp3 hydrogen. You must have a hydrogen that is attached to a sp3 hybridized ఆల్ఫా కార్బన్ అయినా అవ్వచ్చు,
లేదంటే ఆల్ఫా నైట్రోజన్ అయినా అవ్వచ్చు, లేదంటే ఆల్ఫా సల్ఫర్ అయినా అవ్వచ్చు. ఓకే, ఇట్ కుడ్ బి ఏ కార్బన్, నైట్రోజన్ ఆర్ ఏ సల్ఫర్. డూ యూ అండర్స్టాండ్ దిస్? ఇస్ దిస్ క్లియర్? సో ఇక్కడ ఇది కూడా ఓకే, లెట్స్ సే సి ట్రిపుల్ బాండ్ ఎన్, ఇది కూడా ఉండొచ్చు. సో ఇలా ఉన్నా కూడా, సో దీంతో పాటుగా మనకు ఆల్ఫా హైడ్రోజన్, ఒక హైడ్రోజన్ ఉండాలి. సో దెర్ హ్యాస్ టు బి ఏ ఆల్ఫా హైడ్రోజన్ అటాచ్డ్ టు ఏ sp3 హైబ్రిడైజ్డ్ ఆల్ఫా కార్బన్ ఆర్ ఆల్ఫా నైట్రోజన్ ఆర్ ఆల్ఫా సల్ఫర్. ఇది ఏంటో నేను క్లియర్గా ఇప్పుడు మనం ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు డిఫైన్ చేస్తాను. ఇంతకుముందు మనం ఒక కీటోన్ తీసుకున్నాం కదా, ఈ కీటో గ్రూప్లో మీకు గుర్తున్నట్లయితే వీ హ్యావ్ టేకెన్ కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్ తీసుకున్నాం. సో ఇస్ దేర్ ఏ మల్టిపుల్ బాండెడ్ హెటెరో స్పీషియస్? ఎస్. సో ఇది హెటెరో, ఎందుకంటే కార్బన్ కంటే డిఫరెంట్ ఆటమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది హెటెరో గ్రూప్, అవునా? ఇది హెటెరో గ్రూప్. ఫస్ట్ లెట్ మీ రైట్ ఫినిష్ ద హోల్ కాంపౌండ్. సో ఇది తీసుకున్నాం కదా, CH3 CH3. సో ఈ కాంపౌండ్లో మనకు కార్బన్ ఆక్సిజన్. ఓకే, సో దాట్ మీన్స్ సార్ వాయిస్ కొంచెం ఇంక్రీజ్ చేయండి ప్లీజ్. అబ్సల్యూట్లీ, లెట్ మీ ఇంక్రీజ్ ఇట్. సో ఈజ్ మై వాయిస్ క్లియర్? ఐ థింక్ నౌ ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. అవునా? వినిపిస్తుందా నా వాయిస్? ఐమాక్స్ ఐ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఇట్ టు ద మ్యాక్స్. ఇట్స్ ఓకే. ఓకే నాయల్, ఓకే, గాట్ ఇట్. ఓకే సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద ఆల్ఫా కార్బన్ పాయింట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ హియర్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు మల్టిపుల్ బాండెడ్ హెటెరో స్పీషియస్ ఉందా? సో ఇది ఒక హెటెరో స్పీషియస్ అంటే 2 డిఫరెంట్ ఆటమ్స్కి మల్టిపుల్ బాండ్ ఉంది. ఎస్. సో హియర్ దెర్ ఇస్ 2 డిఫరెంట్ ఆటమ్స్. ఓకే, అండ్ ఈ 2 డిఫరెంట్ ఆటమ్స్కి దెర్ ఈస్ ఏ డబుల్ బాండ్. ఎస్, డబుల్ బాండ్ ఉంది. So both compulsory, this is satisfied. So the first condition is satisfied. So ఈ కండిషన్ తో పాటు ఇంకో కండిషన్ ఏంటి? ఆల్ఫా హైడ్రోజన్ అటాచ్డ్ టు ఏ ఆల్ఫా కార్బన్, sp3 హైబ్రిడైజ్డ్ ఆల్ఫా కార్బన్. సో ఫస్ట్ థింగ్ మనం ఆల్రెడీ ఫస్ట్ సెషన్లో ఆల్ఫా కార్బన్ అంటే ఏంటి, బీటా కార్బన్ అంటే ఏంటి, గామా కార్బన్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం, రైట్? సో అంటే ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే మన ఆల్ఫా కార్బన్ ఏంటి? సో ఇది మన ఫంక్షనల్ గ్రూప్ అయినప్పుడు, ఓకే, the carbon attached to the functional group is known as alpha carbon అని మనం తెలుసుకున్నాం. అంటే ఇది మన ఆల్ఫా కార్బన్. అలానే హియర్ ద కార్బన్ దట్ ఈస్ అటాచ్డ్ టు ద ఫంక్షనల్ గ్రూప్ ఇస్ నోన్ యాజ్ ఆల్ఫా కార్బన్. ఓకే, సో మనకు ఆల్ఫా కార్బన్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఆల్ఫా కార్బన్ ఏదైతే ఉందో ఆ ఆల్ఫా కార్బన్కి ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలి. ఎస్, ఇక్కడ ద హైడ్రోజన్స్ అటాచ్డ్ టు ద ఆల్ఫా కార్బన్ ఆర్ నోన్ యాజ్ ఆల్ఫా హైడ్రోజన్స్. అలానే హైడ్రోజన్స్ అటాచ్డ్ టు ఆల్ఫా కార్బన్ ఆర్ నోన్ యాజ్ ఆల్ఫా హైడ్రోజన్స్. ఓకే, ఆల్ఫా హైడ్రోజన్స్ కూడా ఉన్నాయి. సో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి మరి, కానీ మనకి ఇక్కడ ఉండాల్సిన కండిషన్ ఏంటి? ఈ ఆల్ఫా కార్బన్ ఏదైతే ఉందో ఆ ఆల్ఫా కార్బన్ sp3 హైబ్రిడైజేషన్తో ఉండాలి. అంటే ఇక్కడ మనకు గమనించినట్లయితే CH3 ఇస్ బాండెడ్. సో ఇది sp3 హైబ్రిడైజ్డ్ అని చెప్పచ్చా? ఎలా చెప్తాం మనం? యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది CH3 గ్రూప్ అంటే కార్బన్ హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. సో అంటే ఇక్కడ మనకు చూసినట్లయితే ఇఫ్ యూఆర్ నోటీసింగ్ ఇది మన ఆల్ఫా కార్బన్. సో దీంతో పాటు మన సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? ఇది 1 సిగ్మా, 2 సిగ్మా, 3 సిగ్మా, 4 సిగ్మా. సో కార్బన్ మీద 0 లోన్ పేర్స్. మన హైబ్రిడైజేషన్ నంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? హైబ్రిడైజేషన్ నంబర్ ఇస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేర్స్గా మనం తీసుకుంటాం, అంతేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ లోన్ పేర్స్ అయితే 0 ఉన్నాయి. దెర్ ఆర్ నో లోన్ పేర్స్ ఆన్ దిస్ కార్బన్. సో హైబ్రిడైజేషన్ సిగ్మా బాండ్స్ ఎన్ని? 4. హైబ్రిడైజేషన్ నెంబర్ 4 అంటే కంపల్సరీ ఇది sp3 హైబ్రిడైజేషన్కి గురవుతుంది. అర్థమైందా? సో ఇది sp3 కార్బన్. సో sp3 కార్బన్ విత్ ఆల్ఫా హైడ్రోజన్. సో అందువల్ల ఇది టాటామెరిజం చూపిస్తుంది. అర్థమైందా? సో ఇటు సైడే కాకుండా ఇటు సైడ్ కూడా ఆల్ఫా కార్బన్స్ ఉన్నాయి. సో ఆబ్వియస్గా ఇది మనకు టాటామెరిజం చూపిస్తుంది. అండర్స్టూడ్? సో ఇలా ఉన్న టాటామెరిజం చూపిస్తుంది. ఓకే,
So this is, I'll put it, instead of putting condition 1, case 1 conditions I'll put. Sarena? Case 1 lo ivi conditions. Okay. ఇంకొక కేస్ తీసుకుందాం. ఈసారి ఇంకొక కాంపౌండ్ ఇచ్చారనుకోండి. ఓకే, ఐ విల్ గివ్ యూ ద కాంపౌండ్. జస్ట్ సారీ. సో ఇంకొక కాంపౌండ్ చూడండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ కేస్ 2. ఇప్పుడు మీకు చూపించిన దాని గురించి కనీసం మినిమం ఒక 10 ఎగ్జాంపుల్స్ అయితే మనం కంపల్సరీ సాల్వ్ చేస్తాం. ఓకేనా? ఓకే, సో ఈ కండిషన్స్ కానీ సాటిస్ఫై అయితే మనకు టాటమెరిజం చూపిస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ఓకే, మరి నెక్స్ట్ థింగ్ ఇక్కడ కేస్ 2లో ఏంటంటే దీని కండిషన్స్ ఏంటి? సో ఇలా ఉన్నా కూడా మనకు టాటమెరిజం చూపిస్తుంది. ఓకే, మరి ఈ కండిషన్స్ ఉన్నా కూడా టాటమెరిజం చూపిస్తుంది. సో ఈ కండిషన్స్ ఏంటో చూద్దాం, ఒక్కొక్కటిగా చూద్దాం. ఎస్, అబ్సల్యూట్లీ యూ గాట్ ఇట్. Ramya, IMAX, Shravan, you guys got it, right? How many of you are actually listening to the session? Please say yes in the chat box. Sir, we are listening to the session. I want to know if you are really listening to the session, if you are enjoying the session. మీకు అర్థమవుతుందా what I am saying? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే you must communicate. ఓకే, మీరు కమ్యూనికేట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది. సరే సార్, నాకు అర్థం కాలేదు, మీరు ఓపెన్గా చెప్పొచ్చు. సార్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ చెప్పండి, ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే ఏదైనా అర్థం కాకపోతే అనుకోండి, మీరు కంపల్సరీ యూ పాయింట్ ఇట్ అవుట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఓకే, అబ్సల్యూట్లీ రాణి, ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే, సో నార్మల్గా మనకు టాటమెరిజం అనేది ఉండాలి అని అంటే, టాటమెరిజం ఇస్ బేసికలీ ఇట్స్ ఏ కెమికల్ ఈక్విలిబ్రియం బిట్వీన్ 2 సబ్స్టెన్సెస్. సో ఈ 2 సబ్స్టెన్సెస్ ఏంటంటే, థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వీటి మధ్య కెమికల్ ఈక్విలిబ్రియం ఉండడం వల్ల దే ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. ఈ 2 స్ట్రక్చర్స్ ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ టాటమెరిజం ఇస్. అండ్ ఈ టాటమెరిజం ఏంటంటే కొన్ని కాంపౌండ్స్లోనే కనిపిస్తుంది. సో ఎటువంటి కాంపౌండ్స్లో ఈ టాటమెరిజం కనిపిస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కాంపౌండ్లో టాటమెరిజం ఉంటుందని చెప్పాను, మరి ఈ కాంపౌండ్లో టాటమెరిజం ఉండదని చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ కాంపౌండ్లో ఎందుకు ఉండదు మీరే చెప్పండి. సో ఐ విల్ షో యూ. మీకు ఇంతకుముందు డ్రా చేసిన కాంపౌండ్లో సి డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇక్కడ సి డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఓకే, హియర్ యూ హ్యాడ్ ఏ CH డబుల్ బాండ్ CH2 గ్రూప్. సో ఈ పర్టికులర్ కాంపౌండ్ నో టాటమెరిజం, దీంట్లో నో టాటమెరిజం. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఒకటేంటంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేయండి, మల్టిపుల్ బాండెడ్ హెట్రోస్పీషియస్ ఉందా? ఎస్, C డబల్ బాండ్ O అయితే ఉంది. ప్రియా, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దట్ నౌ అగైన్. ఓకే, సో ఈ C డబల్ బాండ్ O అయితే మనకు ఉంది. సో ఇది ఉంది కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. సో దీంతో పాటు ఇంకొక కండిషన్ కూడా ఉండాలి. ఆ కండిషన్ ఏంటి? ఆల్ఫా హైడ్రోజన్ అటాచ్డ్ టు ఏ sp3 హైబ్రిడైజ్డ్ ఆల్ఫా కార్బన్. సో ఫస్ట్ థింగ్, దీంట్లో sp3 హైబ్రిడైజ్డ్ ఆల్ఫా కార్బన్ ఉందా లేదా అనేది చెక్ చేయండి. సో మనకి ఇది ఫంక్షనల్ గ్రూప్. సో ఫంక్షనల్ గ్రూప్కి అటాచ్ అయిన కార్బన్ని మనం ఏమని పిలుస్తాం అంటే, దీనికి అటాచ్ అయిన కార్బన్ని మనం ఆల్ఫా కార్బన్ అని పిలుస్తాం. కానీ ఈ ఆల్ఫా కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ మనం కానీ చూసినట్లయితే, దీని హైబ్రిడైజేషన్ ఇస్ sp2 హైబ్రిడైజేషన్, అంటే టాటమెరిజం చూపించదు. ఓవర్. అండర్స్టూడ్? అందుకనే ఇది టాటమెరిజం చూపించదు. అంటే చూపించదు అంటే ఇక్కడున్న హైడ్రోజన్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ డబల్ బాండ్ ఫార్మేషన్, ఈనోల్ అనేది ఫామ్ అవ్వడం జరగదు. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఓకే, సో దిస్ ఇస్ వన్ కండిషన్. సో నెక్స్ట్ వన్. సో ఇంకొక కండిషన్స్ ఏంటంటే, ఇది సెట్ 2. సో ఈ సెట్లో మనకున్న కండిషన్స్ ఏంటంటే, దేర్ షుడ్ బి ఓకే ప్రెజెన్స్ ఆఫ్ OH గ్రూప్ కావచ్చు, లేదంటే అంటే దీన్ని ఏంటిది ఆల్కహాల్ గ్రూప్ కావచ్చు, లేదంటే SH గ్రూప్ అంటే దీన్ని థయోల్ అని పిలుస్తాం, SH గ్రూప్ కావచ్చు, లేదంటే NH గ్రూప్ కావచ్చు. ఇవి ఉండాలి.
దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. ఇది ఉంటే మనకు టాటామెరిజం చూపించవచ్చు. సార్ ఇది ఒక్కటేనా ఇంకేం లేదా అంటే దెర్ ఇస్ వన్ మోర్ కండిషన్. ఆ కండిషన్ ఏంటంటే దిస్ గ్రూప్స్, ఓకే, ద అబోవ్ గ్రూప్స్, the above groups must be attached to a double bonded or multiple bonded, that be attached to a multiple bonded carbon, or you can say oxygen. So దేనికి ఒక మల్టిపుల్ బాండెడ్ దానికి ఇది అటాచ్ అయి ఉండాలి. సో వాట్ ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ లెట్స్ టేక్ ఓన్లీ కార్బన్. ఐ విల్ షో యూ దట్ స్పెషల్ కేసెస్. ఇట్ షుడ్ బి అటాచ్డ్ టు ఏ మల్టిపుల్ బాండెడ్ కార్బన్. అంటే ఒక డబుల్ బాండెడ్ కార్బన్ కావచ్చు, ట్రిపుల్ బాండెడ్ కార్బన్ కావచ్చు, ఇది అటాచ్ అయి ఉండాలి. సో దట్ మీన్స్ మల్టిపుల్ బాండెడ్ కార్బన్ ఇన్ ద సెన్స్ ఐఎమ్ టెలింగ్ దిస్ కార్బన్ షుడ్ బి లైక్ దిస్, ఆర్ కార్బన్ ట్రిపుల్ బాండ్ కార్బన్. అంటే మనకి OH గ్రూప్ మస్ట్ బి అటాచ్డ్ టు ఎయిదర్ ఆఫ్ దిస్ కార్బన్ ఆర్ దిస్ కార్బన్. ఇలా అటాచ్ అయినట్లయితే మనకు టాటామెరిజం పాసిబుల్ అని మళ్ళీ చెప్పొచ్చు. డూ యూ అండర్స్టాండ్ దిస్? సో ద అబోవ్ గ్రూప్స్ మస్ట్ బి అటాచ్డ్ టు ఏ మల్టిపుల్ బాండెడ్ కార్బన్. సో ఈ కార్బన్ మల్టిపుల్ బాండ్ ఉండే కార్బన్కి ఇది అటాచ్ అయిన ఉన్నట్లయితే మనకు టాటామెరిజం చూపిస్తుంది అని మనం చెప్పచ్చు అనమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి మళ్ళీ. సో ఫస్ట్ థింగ్, if you notice this, OH, CH3, double bond, CH2. So ఈ పర్టికులర్ కాంపౌండ్ టాటామెరిజం చూపిస్తుందా చూపించదా? దట్ ఈస్ ఎ క్వశ్చన్. సో మీరు కానీ గమనించినట్లయితే డూ యూ థింక్ ఇట్ విల్ షో టాటామెరిజం? బాగా గమనించండి. సో ఈ సెకండ్ కేసులో చూసినట్టయితే కేస్ 1 అయితే అక్కడ లేదు, హెట్రోసైక్లిక్ డబుల్ బాండ్ అయితే మనకు లేదు. సో కేస్ 2 గురించి, ఇది కేస్ 2 కిందకి రాదు. సో కేస్ 2 కాకుండా నెక్స్ట్ పోనీ కేస్ 1 కిందకి అది రాదు. మరి కేస్ 2లో చూసినట్లయితే OH గ్రూప్ ఉందా? ఎస్, OH గ్రూప్ ఉంది. ఓకే, సో OH గ్రూప్ మస్ట్ బి అటాచ్డ్ టు ఏ మల్టిపుల్ బాండ్. ఓకే, ద అబోవ్ గ్రూప్స్ మస్ట్ బి అటాచ్డ్ టు ఏ మల్టిపుల్ బాండెడ్ కార్బన్. I'll remove all this, only multiple bonded carbon. ఓకే, సో మల్టిపుల్ బాండెడ్ కార్బన్ కనుక అటాచ్ అయినట్లయితే మనకు టాటామెరిజం పాసిబుల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ OH గ్రూప్ ఇస్ అటాచ్డ్ టు ఏ డబుల్ బాండెడ్ కార్బన్. సో ఆబ్వియస్గా టాటామెరిజం ఇస్ పాసిబుల్. సో దట్ మీన్స్ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది, సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. సో దిస్ ఈస్ ఏ డబుల్ బాండ్ హియర్, సో దిస్ ఈస్ ఏ మల్టిపుల్ బాండ్. సో ఈ రెండు కేసెస్లో మనకు దిస్ విల్ షో టాటామెరిజం. అబ్సల్యూట్గా ఇది మనకు దిస్ విల్ షో టాటామెరిజం. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? అర్థమైందా? ఓకే, సో నౌ we will look at few examples of this kind. తర్వాత we will go different types of టాటామెరైజేషన్. అంటే ఎన్నో రకరకాల టాటామెరైజేషన్స్ ఉన్నాయి. అంటే చాలా చాలా గ్రూప్స్ టాటామెరిజం చూపిస్తాయి. అవి ఏ గ్రూప్స్ అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ఏ బిట్. ఓకే, సో ఒకవేళ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. ఒక 5-6 కాంపౌండ్స్ తీసుకుందాం, మీరే చెప్పండి టాటామెరిజం పాసిబులా లేదా. I will explain, there is something else I am leaving out. Okay, I will explain you here.
సో 5. ఓకే, సో 1 2 3 4 5 6 ఒక 7 కాంపౌండ్స్ అయితే మనం తీసుకున్నాం. ఓకే, లెట్స్ గో 1 by 1. సో ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్ అండ్ సెవెంత్ వన్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఇస్ పాసిబుల్. సో కేస్ 1 కండిషన్స్ అప్లై చేయండి. సి డబుల్ బాండ్ ఓ ఉంది. ఓకే, సో కేస్ 1 సి డబుల్ బాండ్ ఓ ఉంది. దాంతోపాటు sp3 ఆల్ఫా కార్బన్ ఉందా? ఎస్, ఆల్ఫా కార్బన్ కూడా ఉంది. సో హియర్ ఇస్ 1 ఆల్ఫా, హియర్ ఇస్ 1 more ఆల్ఫా. సో కంపల్సరీ దిస్ ఇస్ పాసిబుల్. ఓకే, మరి సెకండ్కి రండి. ఇస్ ద సెకండ్ వన్ పాసిబుల్? విల్ ఇట్ షో టాటామెరిజం? సెకండ్ వన్ విల్ నాట్ షో. సెకండ్ వన్ అయితే మనకు చూపించదు. ఎందుకు చూపించదు అంటే మనకు అక్కడ 2 ఆల్ఫా కార్బన్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక ఆల్ఫా కార్బన్, ఇది ఒక ఆల్ఫా కార్బన్. కానీ ఇది మనం చూసినట్టయితే ఇది sp2 హైబ్రిడైజ్డ్, ఇది కూడా sp2 హైబ్రిడైజ్డ్. సో హెన్స్ ఇది చూపించదు. ఓకే, అండర్స్టూడ్. మరి థర్డ్ చెప్పగలరా? కెన్ యూ టెల్ మీ అబౌట్ ద థర్డ్ వన్? పుట్ ద నంబర్ 3 అండ్ టెల్ మీ. థర్డ్ వన్ విల్ షో. హౌ? వేర్ ఇస్ ద ఆల్ఫా కార్బన్? సో ఈ థర్డ్ వన్లో మనం కానీ గమనించినట్లయితే వేర్ ఇస్ ద ఆల్ఫా కార్బన్ హియర్? సో ఇఫ్ యూ నోటీస్ దిస్ ఈజ్ ఎ ఫంక్షనల్ గ్రూప్, రైట్? సో ఇది మన ఫంక్షనల్ గ్రూప్. సో ఇక్కడ ఆల్ఫా కార్బన్ అయితే ఇది అవ్వాలి నార్మల్లీ. కానీ ఈ ఆల్ఫా కార్బన్ ఇస్ డబుల్ బాండెడ్. విల్ ఇట్ షో? థర్డ్ వన్ చూపించదా? చెప్పండి. ఐ వాంట్ టు నో అబౌట్ ఇట్. ఓకే, బికాస్ here there is something I'm going to explain here. Okay, థర్డ్ వన్ కూడా చూపిస్తుంది. అది ఎందుకు చూపిస్తుంది అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఓకే, థర్డ్ వన్ కూడా ఇట్ ఈస్ పాసిబుల్. వై అనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను. వై ఐ విల్ టెల్ యూ. ఓకే, దిస్ ఈస్ ఆల్సో వాట్? పాసిబుల్. వై అనే విషయాన్ని నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఇది తీసుకొని మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మరి ఇక్కడ చూడండి. ఇస్ దర్ ఎనీ ఆల్ఫా కార్బన్? లేదు. ఇక్కడ కూడా మనకు ఆల్ఫా కార్బన్ sp2 హైబ్రిడైజ్డ్, కానీ ఇది కూడా పాసిబులే. వై ఐ విల్ టెల్ యూ. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద ఫిఫ్త్ వన్, దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. I will tell you why. మరి సిక్స్త్ వన్ చూసినట్లయితే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్ఫా కార్బన్ sp2 హైబ్రిడైజ్డ్. ఇప్పుడు దెర్ ఇస్ వన్ థింగ్ ఐ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ అండ్ దిస్. అదేంటో ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే టాటామెరిజం విల్ బీ పాసిబుల్. ఓకే, మనం అనుకున్న కండిషన్స్ ఏంటి? దెర్ ఇస్ ఎ హెటెరో ఆటమ్ విత్ ఎ డబుల్ బాండ్. ఎస్ ఉంది. దాంతోపాటుగా ఆల్ఫా కార్బన్ దగ్గర చూసినట్లయితే డబుల్ బాండ్ ఉంది, రైట్? సో ఒకవేళ మనం కానీ ఇటువంటి కాంజుగేషన్ కానీ ఉన్నట్లయితే ఇక్కడ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ కాంజుగేషన్ ఉందా? సో దిస్ హోల్ థింగ్ ఇలా కాంజుగేషన్ ఉన్నప్పుడు దిస్ హైడ్రోజన్ దట్ ఈస్ ప్రజెంట్ హియర్, దిస్ విల్ షో టాటామెరిజం. సో ఇది మనకు టాటామెరిజం చూపిస్తుంది. అంటే దిస్ విల్ గో హియర్. సో ఇక్కడ మనకు షిఫ్టింగ్ ఎలా జరుగుతుందంటే ఐ విల్ షో యూ. ఎప్పుడు కాంజుగేషన్ ఉన్నప్పుడు. కాంజుగేషన్ అంటే ఏంటి? అల్టర్నేట్ డబుల్ బాండ్స్. సో హియర్ దెర్ ఇస్ కాంజుగేషన్. సో బికాస్ ఆఫ్ దిస్ కాంజుగేషన్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కార్బన్ కాకుండా డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, తర్వాత ఇక్కడ వచ్చే కార్బన్ దిస్ ఇస్ యువర్ ఆల్ఫా కార్బన్. Okay, so here this hydrogen will get shifted like this. Okay, ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది. సో ఇలా షిఫ్ట్ అయినప్పుడు ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది. సో దీనివల్ల మనకు వచ్చే కాంపౌండ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. సి, లెట్ మీ రైట్ ఇట్ ఎ బిగ్గర్ వన్. ఓకే, సో ఇక్కడ ఈ కాంపౌండ్ ఎలా వస్తుందంటే, సో ఇక్కడ మనకు డబల్ బాండెడ్ ఆక్సిజన్ ఉంది కదా, సో ఇది కాస్త OH అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఒక డబల్ బాండ్ వస్తుంది బికాస్ ఆఫ్ దిస్,
అండ్ ఇది ఇలా వెళ్తుంది కదా, అప్పుడు ఇక్కడ ఒక డబుల్ బాండ్ వచ్చేస్తుంది. చూడండి, సో ఇక్కడ అయింది కదా. సో ఈ రెండు టాటామర్స్, ఇది కూడా ఈనోల్, ఇది కూడా ఈనోల్. సో దెర్ ఇస్ టాటామరిజం దట్ ఈస్ పాసిబుల్ హియర్ ఆల్సో. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? డిడ్ యూ అండర్స్టాండ్ వై దిస్ ఇస్ పాసిబుల్? మరి ఇక్కడ ఎందుకు పాసిబుల్ సార్ అంటే, ఇక్కడ కూడా చూడండి, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. సో ఇక్కడ మొత్తం కూడా కాంజుగేషన్ ఉంది. సో ఇక్కడ అంతా ఎక్కడ వరకు ఉంది? ఇక్కడ కాంజుగేషన్ ఉంది. సో కాంజుగేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ హైడ్రోజన్ ఉందా? ఎస్, దెర్ ఇస్ అన్ sp3 కార్బన్. ఎస్, అండ్ దట్ sp3 కార్బన్ హ్యాస్ హైడ్రోజన్. సో ఇక్కడ ఇది ఒక sp3 కార్బన్ అండ్ దట్ హ్యాస్ హైడ్రోజన్. సో అందువల్ల ఇది కూడా టాటామెరిజం చూపిస్తుంది. ఇది టాటామెరిజం చూపిస్తే సేమ్ థింగ్, ఇక్కడ మనకు షిఫ్టింగ్ ఎలా జరుగుతుంది. ఐ విల్ షో యూ దిస్ కాంపౌండ్. సో ఈ కాంపౌండ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఓ హైడ్రోజన్ అయితే వస్తుంది. సో ఇక్కడ షిఫ్టింగ్ ఎలా జరుగుతుంది చూడండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే షిఫ్టింగ్ ఇది ఇలా జరుగుతుంది. సో ఇది ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుందా? సో ఇక్కడ మనకు ఇది ఇలా వెళ్తుంది కదా, ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. ఇక్కడ పాజిటివ్, ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది. అలానే ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది. ఇలా షిఫ్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే, సో యూ విల్ హ్యావ్ OH, డబల్ బాండ్, సింగిల్ బాండ్, డబల్ బాండ్, సింగిల్ బాండ్, డబల్ బాండ్. సో ఇలా ఒక ఈనోల్ టాటామెరిజం అయితే ఇక్కడ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్తో పాటు మనకు కానీ కాంజుగేషన్ ఉంటే కూడా పాసిబుల్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఇస్ దేర్ ఎనీ వన్ హూ డిడ్ నాట్ అండర్స్టాండ్? ఎవరికైనా ఇది అర్థం కాలేదా? సార్ ఇది నాకు అర్థం కాలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. మళ్ళీ ఇక్కడ చూడండి, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్. తర్వాత ఇక్కడ కాంజుగేషన్ అయితే లేదు, కానీ ఇక్కడ sp3 హైడ్రోజన్ వచ్చేసింది మళ్ళీ ఇక్కడ. సో దీనికి ఒక హైడ్రోజన్ ఉంటుంది కదా. సో ఆబ్వియస్లీ ఇది కూడా చూపిస్తుంది. మనకేంటంటే sp3 హైడ్రోజన్ ఉండాలి. సో ఇదంతా కూడా దీనికి అటాచ్ అయ్యే కార్బన్, దిస్ ఇస్ అగైన్ అన్ ఆల్ఫా కార్బన్, sp3 కార్బన్. సో అందుకు ఇక్కడ కూడా మనకు టాటామెరిజం చూపిస్తుంది. సో ఇలా కాంజుగేషన్ ఉంది. సో ఇక్కడ కాంజుగేషన్, సో హియర్ ఆల్సో కాంజుగేషన్. ఓకే, ఇక్కడ కూడా కాంజుగేషన్ ఉంది. ఎక్కడ వరకు ఉంది? డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ఇక్కడ వరకే కాంజుగేషన్. ఇది అయిపోయిన వెంటనే ఇక్కడ sp3 కార్బన్ ఉండాలి. సో sp3 కార్బన్ ఉందంటే ఇది కూడా టాటామెరిజం చూపిస్తుంది. దీంట్లో కూడా మనకు కాంజుగేషన్ ఉంది, తర్వాత ఇక్కడ sp3 కాబట్టి చూపిస్తుంది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ కానీ చూసినట్లయితే డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. డబుల్ బాండ్ తర్వాత మళ్ళీ ఇంకొక సింగిల్ బాండ్ ఉండింటే మనకు చూపించుంటుంది. ఎందుకంటే డబుల్ బాండ్ తర్వాత ఒకవేళ ఇక్కడ కానీ ఇంకొక సింగిల్ బాండ్ కానీ ఉన్నింది అనుకోండి, ఇట్లా ఇలా. సో ఈ ఇక్కడున్న హైడ్రోజన్ మనకు చూపించేది, కానీ అలా లేదు. సో కాబట్టి మనకి ఇక్కడ sp3 కార్బన్ అంటూ లేదు. కాంజుగేషన్ విత్ కాంజుగేషన్ sp3 కార్బన్ లేదు, అందువల్ల ఇది చూపించదు. సో దిస్ ఇస్ ఆల్సో ఇట్ విల్ నాట్ షో టాటామెరిజం. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ sp3 కార్బన్ ఉంది కదా, ఇది sp3 యాజ్ వెల్ యాజ్ ఆల్ఫా, ఇది టాటామెరిజం చూపిస్తుంది. సో దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో దీన్ని చూసినట్లయితే డబుల్ బాండ్, OH ఇలా ఉంటుంది. సో ఇక్కడున్న హైడ్రోజన్ ఇలా షిఫ్ట్ అవుతుంది, ఇక్కడ OH వచ్చేస్తుంది, ఇలా వస్తుంది. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, సో నెక్స్ట్ ఇంకొక 2 క్వశ్చన్స్ ఇస్తాను. ఓకే, ఓన్లీ 2 క్వశ్చన్స్ ఐ వాంట్ యూ టు ఆన్సర్. మీరు కానీ ఆన్సర్ చేస్తే ఓకే, యా, దెన్ యూ హ్యావ్ అండర్స్టూడ్. 8th క్వశ్చన్ మీరే ఆన్సర్ చేయాలి. ఓకే, మై 8th క్వశ్చన్ హియర్ ఇస్, so here double bond, this is the 8th question, then alane 9th one, సో ఇవి చెప్పండి, 8th and 9th వన్ చూపిస్తాయా చూపించవా? దట్ ఈస్ మై క్వశ్చన్. మీరు ఆన్సర్ ఇచ్చే వరకు నేను ఇదైతే వెయిట్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత వి విల్ లుక్ అట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాటామెరిజం. ఓకే, ఇవే కాకుండా ఇది ఓన్లీ కీటో ఈనోల్ టాటామెరిజం. ఇది కాకుండా 10 రకాల టాటామెరిజమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క టాటామెరిజం ఐ విల్ జస్ట్ షో యూ 1 by 1.
ఎక్కడెక్కడ ఏ టాటామెరిజం ఉంటుంది, దేంట్లో ఎక్కువగా ఆ కంటైనర్ని తీసుకుంటే దాంట్లో ఏది ఎక్కువ మేజర్గా ఉంటుంది, ఏది తక్కువగా ఉంటుంది అనేది చెప్తాను. సో 8th one, వాట్ ఈస్ ఆన్సర్? సో 8th one is no. ఎందుకు నో? ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు చెక్ sp3 కార్బన్స్ ఉన్నాయా. ఫస్ట్ ఇది వచ్చి హెట్రో ఆటమ్ ఉంది, డబుల్ బాండ్, సి డబుల్ బాండ్ ఓ, ఎస్ ఉంది. ఇది కాకుండా sp3 కార్బన్ ఉందా, ఇక్కడ ఉందా, లేదు, ఇక్కడ ఉందా, లేదు. సో పోనీ ఇక్కడ లేదు కదా, మల్టిపుల్ బాండ్స్ ఉన్నాయి కదా, ఏదైనా కాంజుగేషన్ ఉందా అంటే, సో డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ కాంజుగేషన్ ఉంది, కానీ ఇక్కడ తర్వాత sp3 కార్బన్ ఉండాలి కదా. ఒకవేళ దీనికి కానీ ఇంకొక కార్బన్ ఇలా వచ్చింటే ఇది చూపించేదేమో, కానీ ఇప్పుడు ఇలా లేదు కాబట్టి ఇది చూపించదు. పోనీ ఇక్కడ చూద్దాం, డబల్ బాండ్, సింగిల్ బాండ్, డబల్ బాండ్, మళ్ళీ డబల్ బాండ్ అయిపోతేనే మళ్ళీ డబల్ బాండ్ వచ్చేసింది వెంటనే. కాబట్టి కాంజుగేషన్ ఇక్కడికి అయిపోతేనే మనకి ఇక్కడ sp3 కార్బన్ ఉండాలి, కానీ ఇక్కడ కాంజుగేషన్ అయిపోయిన వెంటనే మళ్ళీ డబల్ బాండ్ ఉంది అంటే sp2 కార్బన్. సో ఆబ్వియస్గా మళ్ళీ చూపించదు. సో దట్ మీన్స్ 8th one is absolutely not possible. So this is not possible. ఒకటేంటంటే ఆల్ఫా పొజిషన్లో హైడ్రోజన్ అయినా ఉండాలి, లేదంటే కాంజుగేషన్ ఉన్న తర్వాత కాంజుగేషన్ అయిపోయిన నెక్స్ట్ వెంటనే ఇమ్మీడియట్గా sp3 హైడ్రోజన్ అయితే ఉండి తీరాల్సిందే. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, మరి 9th oneకి వచ్చేసరికి ఇక్కడ ఆల్ఫా కార్బన్స్ గమనించండి ఫస్ట్. సో ఇక్కడ ఆల్ఫా sp2 ఉంది, ఇక్కడ ఆల్ఫా sp2 ఉంది. సో sp2 ఉంది కాబట్టి చూపించిందని డిసైడ్ అయిపోతారా? లేదు, దాంట్లో ఏదైనా కాంజుగేషన్ ఉందా అనేది మీరు గమనించండి. ఇక్కడ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ఎస్ కాంజుగేషన్ ఉంది, కానీ ఇక్కడ ఇమ్మీడియట్గా ఇలా కాంజుగేషన్ ఎండ్ అయ్యేటప్పుడు ఇక్కడ మనకి sp3 కార్బన్ రావాలి కదా. ఒకవేళ మనకు కనుక ఇక్కడ sp3 కార్బన్ ఉండింది అనుకోండి, ఇక్కడ ఇది కనుక మన sp3 కార్బన్ ఉంటే ఇది చూపించేదేమో, దిస్ కుడ్ హ్యావ్ షోన్. సో ఇక్కడ sp3 కార్బన్ లేదు అంటే ఇటు సైడ్ వల్ల ఇటు సైడ్ మనకు జరిగే ఆస్కారమే లేదు, ఇటు సైడ్ మనకు టాటామెరిజం జరిగే ఆస్కారమే లేదు. సో పోనీ ఇటు సైడ్ చూస్తే, పోనీ ఇటు సైడ్ ఎలా ఉంది, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. సో ఇక్కడ వరకు మనకు కాంజుగేషన్ ఉంది. సో ఈ కాంజుగేషన్ అయిపోయిన వెంటనే ఇక్కడ sp3 కార్బన్ వచ్చింది చూడండి మళ్ళీ. సో ఇది మనకి sp3 కార్బన్. సో ఈ sp3 కార్బన్కి హైడ్రోజన్స్ ఉంటాయి కదా, సో కంపల్సరీ మనకి ఇది టాటామెరిజం చూపిస్తుంది. అబ్సల్యూట్లీ, యూ గాట్ ఇట్, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాస్ యాక్చువల్లీ I was not sure మీకు అర్థమైందా లేదా అనేది I was just thinking in my mind, but your answer tells me everything that మీకు క్లియర్గా అర్థమైంది. So here also it is possible. Is this clear? Understood? So now let's look at different types of టాటామెరిజం. ఓకే, ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఇంతకుముందు ప్రతి కేసెస్, డిఫరెంట్ కేసెస్ I will show you. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే we will take keto enol టాటామెరిజం. సో ఇదైతే మనం చూసాం కదా. సో వీ హ్యావ్ సీన్. సో దీంట్లో మనకు ఒక సి డబల్ బాండ్ ఓ, ఇక్కడ ఒక CH3. సో ఇది మనకు టాటామెరిజం చూపిస్తుంది ఈ పర్టికులర్ కాంపౌండ్. సో దీని యొక్క టాటామర్ ఏంటి? వాట్ ఈస్ ద టాటామర్ ఆఫ్ దిస్? సో దిస్ విల్ హ్యావ్ ఎ టాటామర్. ఇవి రెండు డైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. అంటే నేను అసిటోన్ ఒక బాటిల్ తీసి నా దగ్గర నేను కానీ పెట్టుకున్నట్లయితే ఆ అసిటోన్ లోపల ఈనోల్ కూడా కొంత శాతం కంపల్సరీ ఉండి తీరుతుందన్నమాట. ఓకే, సో ఇది ఇలా కన్వర్షన్ అయ్యి ఈనోల్కి కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఏం జరుగుతుందంటే దిస్ గెట్స్ షిఫ్టెడ్ లైక్ దిస్, ఇది ఇలా షిఫ్ట్ అయ్యి మనకి ఇక్కడ కార్బన్ OH, ఓకే, ఇక్కడ కార్బన్ హైడ్రోజన్, ఓకే, మళ్ళీ ఇక్కడ మనకి ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అయితే ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగటివ్. సో ఇక్కడ డబల్ బాండ్, ఇక్కడ సింగిల్ బాండ్, ఇలా వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. ఓకే, సో అంటే ఇక్కడ ఇంకోటి గమనించినట్లయితే మనం ఒక కంటైనర్ తీసుకుంటే ఇది ఎక్కువ శాతం ఉంటుందా, ఇది ఎక్కువ శాతం ఉంటుందా, అది ఎలా కనుక్కోవాలి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒక విషయం చెప్పాను, నేను ఈ అసిటోన్ కానీ ఒక బాటిల్లో తీసుకున్నట్లయితే అసిటోన్తో పాటు కొంత శాతం ఈనోల్ కూడా ఉంటుంది. ఎందువల్ల ఉంటుందంటే ఇలా టాటామరైజేషన్ జరగడం వల్ల కొంత ఈనోల్ శాతం కూడా ఉంటుంది. కానీ ఎంత ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుందా, ఇది ఎక్కువ ఉంటుందా అనేది ఎలా చెప్పాలి అంటే బేస్డ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డబుల్ బాండ్. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ద C double bond O is broken to form a single bond here. So this is broken here. So ఈ C double bond O ఇక్కడ broken. మరి ఇక్కడ చూసినట్లయితే ఇది ఇలా బ్యాక్కి ఫామ్ అవ్వాలంటే ఇక్కడ ఏ బాండ్ ఫామ్ అవుతుంది,
C double bond C is broken here. అవునా? సో ఈ బ్యాక్వర్డ్ ప్రాసెస్ జరగాలంటే ఈ డబుల్ బాండ్ బ్రేక్ అవ్వాలి, ఫార్వర్డ్ ప్రాసెస్ జరగాలంటే ఈ డబుల్ బాండ్ బ్రేక్ అవ్వాలి. సో వీటి మధ్య మనం బాండ్ స్ట్రెంత్ కానీ గమనించినట్లయితే, అంటే బాండ్ ఎనర్జీ కానీ గమనించినట్లయితే, ద ఎనర్జీ దట్ ఈస్ రిక్వైర్డ్ టు బ్రేక్ దిస్ బాండ్ ఇస్ మోర్. సో ఈ బాండ్ని బ్రేక్ చేయడం మనకు కష్టం. సో ఎక్కువ ఎనర్జీ కావాల్సింది వస్తుంది ఈ బాండ్ కానీ మనం బ్రేక్ చేయాలంటే. అంటే దాని అర్థం ఏంటి? ఈ పర్టికులర్ స్ట్రక్చర్ నుంచి ఈ పర్టికులర్ స్ట్రక్చర్కి ఇది మారాలి అని అంటే దీనికి కావాల్సిన ఎనర్జీ ఎక్కువ అనమాట. అందువల్ల ఏంటి, ఈ స్ట్రక్చర్లో ఉన్న కాంపౌండ్ ఈ స్ట్రక్చర్కి మారడానికి చాలా తక్కువ శాతమే మారుతుంది. అందుకనే మనకు కీటోయినాల్ టాటామెరిజంలో ఇది మన మేజర్ కాంపౌండ్, ఇది మన మైనర్ కాంపౌండ్ అన్నమాట. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? వై దిస్ ఇస్ మేజర్ అండ్ వై దిస్ ఇస్ మైనర్? ఓకే, సో దిస్ ఇస్ ద కేస్. అంటే యూ హ్యావ్ టు, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద బాండ్ ఎనర్జీ. అంటే ఇక్కడ స్టెబిలిటీని మీరు దేని బేస్ చేసుకొని చెప్తారు ఇక్కడ? సో ఇన్ కీటోయినోల్స్ దీంట్లో మాత్రం మీరు ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ బాండ్ ఎనర్జీ. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? దిస్ ఇస్ కీటోయినోల్ టాటామెరిజం. సో ఇదేమో మేజర్, అంటే ఒక కంటైనర్లో ఇదే మనకి ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు దిస్ పర్టికులర్ కాంపౌండ్. థ్యాంక్ యూ సో మచ్ ఐమాక్స్, ఇట్ మీన్స్ ఎ లాట్ మ్యాన్, ఇట్ మీన్స్ రియలీ ఎ లాట్. థ్యాంక్ యూ. సో ఇది కీటోయినోల్ టాటామెరిజం. సో కీటోయినోల్ టాటామెరిజం కాకుండా లెట్స్ సే వన్ మోర్ థింగ్. ఈసారి ఒక ఆల్డిహైడ్ తీసుకుంటాను. సో వాట్ am I taking here? ఒక ఆల్డిహైడ్ తీసుకున్నాను అనుకోండి ఈసారి. సో అంటే ఇక్కడ సి డబల్ బాండ్ ఓ హైడ్రోజన్ సింగిల్ బాండ్ CH3. ఫస్ట్ ఈ కాంపౌండ్ అసలు మనకు చూపిస్తుందా టాటామెరిజం? ఫస్ట్ కండిషన్ చూడండి, ఇది టాటామెరిజం చూపిస్తుందా లేదా అనేది మాత్రం మీరు ఫస్ట్ గమనించండి. సో సి డబల్ బాండ్ ఓ ఒక హెటెరో డబల్ బాండెడ్ ఆటం ఉంది, దాంతోపాటు ఆల్ఫా కార్బన్ ఉందా? ఎస్, ఇది కంపల్సరీ మనకు టాటామెరిజం చూపిస్తుంది. సో ఇది ఒకవేళ టాటామెరిజం చూపిస్తే మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ ఎలా ఫామ్ అవుతుంది? ఇక్కడ మనకి ఇక్కడ ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటి? సో హియర్ మనకి ఇక్కడ కార్బన్ ఆక్సిజన్, దీనికి OH ఉంటుంది. ఈ OH గ్రూప్ వచ్చి ఇక్కడ డబుల్ బాండ్ వచ్చేస్తుంది, ఇక్కడ CH2 హైడ్రోజన్. సో ఇక్కడ ఈనోల్ ఫామ్ అయిందా? సో దిస్ బోత్ ఆర్ టాటామర్స్. అర్థమైందా? సో ఇక్కడ కూడా ఏంటంటే బేస్డ్ ఆన్ ద సేమ్ బాండ్. మన మేజర్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది మన మేజర్, ఇది మైనర్. ఓకే, దీని యొక్క స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, అందుకని ఇది మేజర్, ఇది మన మైనర్ అనమాట. అండర్స్టూడ్? సో దిస్ ఇస్ విత్ ఆల్డిహైడ్. సో ఇలా కూడా మనకు కీటోన్స్ చూపిస్తాయి, ఆల్డిహైడ్స్ కూడా ఈ టాటామెరిజంని చూపిస్తాయి. అర్థమైందా? అలానే ఇంకొక రకం ఉంది, థర్డ్ వన్, నైట్రో గ్రూప్స్. సో నైట్రో అంటే బేసికల్గా మనకి ఇక్కడ నైట్రోజన్ డబుల్ బాండెడ్ ఆక్సిజన్, దీన్ని మనం నైట్రో గ్రూప్ అని పిలుస్తాం, అంతే కదా? సో దీన్ని మనం నైట్రోజన్ పిలుస్తామా, నైట్రో గ్రూప్ అని పిలుస్తాం కదా? ఎస్. సో ఈ పర్టికులర్ గ్రూప్లో ఒకవేళ నాకు ఇక్కడ CH3 సింగిల్ బాండ్ నైట్రోజన్ డబుల్ బాండ్ ఆక్సిజన్, సో ఇది టాటామెరిజం చూపిస్తుందా చూపించదా అనేది నా క్వశ్చన్. కెన్ యూ టెల్ మీ ఇఫ్ దిస్ విల్ షో టాటామెరిజం? చూడండి, ఇది టాటామెరిజం చూపిస్తుందా? సో ఇది ఒక నైట్రో కాంపౌండ్. సో ఇది టాటామెరిజం చూపిస్తుందా చూపించదా? ఒక్కొక్క కండిషన్ చెక్ చేయండి. మీ కండిషన్స్ ఆల్రెడీ తెలుసు. యు నో వాట్ కండిషన్స్ టు అప్లై. సో ఫస్ట్ థింగ్, హెటెరో డబుల్ బాండెడ్ ఆటం ఉందా? ఎస్, హెటెరో డబుల్ బాండెడ్ ఆటం ఉంది కాబట్టి కంపల్సరీ మనకు ఫస్ట్ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్. దాంతోపాటు ఈ హెటెరో బాండెడ్ దీనికి మనకు ఆల్ఫా ఉంది కదా. సో యూ హ్యావ్ ఆల్ఫా కార్బన్ హియర్ అండ్ దిస్ ఇస్ అన్ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్. దీనికి హైడ్రోజన్ ఉందా? ఎస్, అబ్సల్యూట్లీ ఇక్కడ మనకు హైడ్రోజన్ ఉంది కాబట్టి ఇది కూడా మనకు టాటామెరిజం చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చే టాటామర్ ఏంటంటే దిస్ ఈజ్ ద టాటామర్. సో ఈ హైడ్రోజన్, ఇక్కడున్న హైడ్రోజన్ ఏదైతే ఉందో, ఐ విల్ జస్ట్ మెన్షన్ ఇట్ ప్రాపర్లీ ఫర్ మీ అండర్స్టాండింగ్ కోసం. ఓకే, సో ఇక్కడ CH2, ఇక్కడున్న ఒక హైడ్రోజన్ ఇలా షిఫ్ట్ అయ్యి ఈ డబుల్ బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఇక్కడ నైట్రోజన్ OH
ఇక్కడేమో ఆక్సిజన్ and here you have double bonded with CH2 group. ఇది నైట్రో, దీన్ని అసినైట్రో అని పిలుస్తాం. అసినైట్రో. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే యూ హ్యావ్ OH అటాచ్డ్ టు ద sp2 నైట్రోజన్, డబుల్ బాండెడ్ నైట్రోజన్. సో కంపల్సరీ ఇది కూడా సాటిస్ఫై అవుతుంది టాటామెరిజం. సో అందుకు ఇది మనకు చూపిస్తుంది. సో నైట్రో, అసినైట్రో ఇవి రెండు కూడా మనకు టాటామెరిజంని చూపిస్తాయి. మీరు ఏంటంటే కండిషన్ ఒక్కటి చూడండి అంతే, సింపుల్ కండిషన్స్ చూడండి చెప్పేయండి. సో దీంట్లో కూడా మనకు వచ్చే మేజర్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది మన మేజర్, ఓకే, ఇది మన మైనర్ అన్నమాట. ఓకే, అండ్ అలానే ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్లో ఇది నైట్రసో. సో నైట్రసో కాంపౌండ్స్. సో నైట్రసో అంటే NO గ్రూప్ ఉంటాయి వాటిల్లో. ఓకే, సో మనకి NO గ్రూప్ ఉన్న కాంపౌండ్స్. సో NO గ్రూప్ ఉన్న కాంపౌండ్స్ కానీ మనం కానీ చూసినట్లయితే, సో హియర్ యూ హ్యావ్ CH2 హైడ్రోజన్, ఇక్కడ ఒక నైట్రోజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్. సో ఇది ఒక నైట్రసో గ్రూప్. ఓకే, సో ఇటువంటి కాంపౌండ్స్లో కానీ మనం కానీ గమనించినట్లయితే విల్ దిస్ వన్ షో టాటామెరిజం? గమనించండి, మళ్ళీ గమనించండి, ఒక్కొక్కటిగా చూడండి. ఇక్కడ జస్ట్ అ మొమెంట్, ఐఎమ్ సారీ. సో ఇక్కడ ఇది టాటామెరిజం చూపిస్తుందా? చూడండి, చెక్ వన్ బై వన్. అబ్సల్యూట్లీ చూపిస్తుంది. ఒకటేంటంటే హెటెరో ఆటమ్, ఎస్ దర్ ఇస్ డబుల్ బాండ్ బిట్వీన్ దిస్ హెటెరో ఆటమ్, నైట్రోజన్ ఆక్సిజన్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. అలానే ఇక్కడ మనకు ఆల్ఫా sp3 ఉంది కదా, ఎస్. దీనికి హైడ్రోజన్ ఉందా? ఎస్. అంటే ఇది చూపించి తీరాల్సిందే. సో ఇక్కడ మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ ఎటువంటి కాంపౌండ్ ఫామ్ అవుతుంది? సో సేమ్ థింగ్, ఇది ఇలా షిఫ్ట్ అయితే ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చే కాంపౌండ్ ఏమొస్తుంది? CH2 డబుల్ బాండ్ నైట్రోజన్ OH. దీన్ని ఆక్సైమ్ అని పిలుస్తాం. వాట్ ఈస్ దిస్ కాంపౌండ్? దీన్ని మనం ఆక్సైమ్ అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ కూడా మనకి పాసిబుల్ నైట్రసో, ఆక్సైమ్ ఇవి రెండు కూడా మనకి చూపిస్తాయి. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఎస్, అబ్సల్యూట్లీ రమ్య, ఇది మనకు చూపిస్తుంది. దిస్ ఇస్ ద ఫోర్త్ వన్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ and the fourth one. Fifth one we have esters. Sorry, let's take oil halides first. Oil halides. So oil halides ante enti? E groups, C double bond O, NH2 groups. Okay, so ivi chupistaya? Sorry, ivi amide. My bad, sorry. సో హియర్ ఇస్ ద ఆయిల్ హ్యాలైడ్స్, అంటే ఇక్కడ X ఉన్న గ్రూప్స్. సో ఈ గ్రూప్స్ చూపిస్తాయో చూద్దాం. ఓకే, సో సేమ్ థింగ్, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక సింపుల్ గ్రూప్, కార్బన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, సింగిల్ బాండ్, ఇక్కడ ఒక CH3 పెట్టాను అనుకోండి, ఇక్కడ ఒక క్లోరిన్ పెట్టాను అనుకోండి, క్లోరిన్ కావచ్చు, ఫ్లోరిన్ కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తుందా? అబ్సల్యూట్లీ ఇక్కడ కూడా మనకు చూపిస్తాయి. ఈ ఆయిల్ హ్యాలైడ్స్ కూడా చూపిస్తాయి. సో ఇక్కడ మనం ఆయిల్ హ్యాలైడ్స్లో ఫస్ట్ థింగ్ హెటెరో ఆటమ్, ఎస్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. మరి రెండోది ఏంటి? ఆల్ఫా కార్బన్ ఉందా? ఎస్, ఆల్ఫా కార్బన్ విత్ sp3, దీనికి మళ్ళీ హైడ్రోజన్స్ ఉన్నాయి. సో కంపల్సరీ ఇది మనకు చూపిస్తుంది. ఇది మనకు చూపిస్తుంది అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ సో ఇక్కడ హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో ఇది ఇలా మైగ్రేట్ అవుతుంది. లెట్ మీ యూజ్ ఎ డిఫరెంట్ కలర్. సో ఇక్కడ మనకు ఇది ఇలా మైగ్రేట్ అవుతుంది, ఇది ఇలా మైగ్రేట్ అవుతుంది. సో అప్పుడు మనకు వచ్చే కాంపౌండ్ ఏంటి? సో ఇఫ్ యు ఆర్ నోటీసింగ్ దిస్, ఇక్కడ వచ్చే కాంపౌండ్ ఏమో CH2 డబుల్ బాండ్ COHCl. ఇది కూడా సాటిస్ఫై అవుతుంది చూడండి. OH గ్రూప్ ఇస్ అటాచ్డ్ టు ఏ డబుల్ బాండెడ్ కార్బన్. సో ఇక్కడ కూడా మనకు టాటామెరిజం కనిపిస్తుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో ఈ క్వశ్చన్ చెప్పండి, మరి ఇక్కడ చూపిస్తుందో లేదో నాకు చెప్పండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ C డబుల్ బాండ్ O క్లోరిన్, దీంట్లో C డబుల్ బాండ్ O క్లోరిన్, ఇక్కడ
ఈ రెండిట్లో చూపిస్తుందా చూపించదా చెప్పండి. విల్ దిస్ షో ఇన్ దిస్ కాంపౌండ్, విల్ దిస్ షో టాటామెరిజం, విల్ దిస్ షో టాటామెరిజం. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి, ఇది ఒక క్వశ్చన్ నెంబర్ 1 2. నెంబర్ చేసి చెప్పండి మీరు. 1 చూపిస్తుంది చూపించదు. ఐ వాంట్ యూ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. చెప్పగలరా? సరే ఇది చూపిస్తుంది ఇది చూపించదు చెప్పండి ఇక్కడ. వాట్ డూ యూ థింక్? చూపిస్తుందా? లెట్ మీ సీ యువర్ ఆన్సర్. చూపించదు. ఎందుకు చూపించదు ఇక్కడ? మనం కానీ గమనించినట్లయితే ఇక్కడ ఒక హెట్రో ఆటమ్ ఉంది, దీని తర్వాత sp3 ఉందా? లేదు. కానీ ఇక్కడ కాంజుగేషన్ ఉంది, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్. కానీ డబుల్ బాండ్ తర్వాత ఒకవేళ ఇక్కడ కానీ ఇక్కడ ఒక కార్బన్, ఇది sp3 కార్బన్ అయినట్లయితే అప్పుడు చూపించేది. కానీ మనకి ఇది లేదు కదా, అంటే ఇది లేదు కదా మనకి. సో అందువల్ల ఇది చూపించదు. ఇట్ విల్ నాట్ పాసిబుల్ హియర్. సో దిస్ విల్ నాట్ షో టాటామెరిజం. మరి సెకండ్ వన్, ఎస్ అబ్సల్యూట్లీ శ్రావణ్, సెకండ్ వన్ అయితే మనకు చూపిస్తుంది. ఎందుకంటే డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, అండ్ హియర్ ఇస్ యువర్ sp3 కార్బన్ అండ్ దిస్ హ్యాస్ 1 హైడ్రోజన్. సో కంపల్సరీ ఇది మనకు చూపిస్తుంది. సో ఇది చూపిస్తుంది అంటే దీని స్ట్రక్చర్ ఎలా రాస్తాం? సేమ్, జస్ట్ షిఫ్ట్ ద బాండ్స్. సో ఇక్కడ ఇలా షిఫ్ట్ చేసామనుకోండి, కార్బన్ ఇక్కడ ఒక OH గ్రూప్ వస్తుందా, ఇక్కడ ఒక క్లోరిన్ వస్తుందా. సో ఇక్కడ మనకు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కాబట్టి ఇక్కడ గమనించండి, ఇది ఎలా వెళ్తుందండి, ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది, ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది. సో ఇలా షిఫ్ట్ అయితే ఇక్కడ మనకు డబుల్ బాండ్ వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది, ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. సో దిస్ విల్ బీ ద స్ట్రక్చర్. అండర్స్టూడ్? సో దీంట్లో కూడా మనకు టాటామెరిజం పాసిబుల్ అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, మనం కీటోన్స్లో చూసినట్టుగా దేంట్లో అయినా అలా కాంజుగేషన్ ఉంటే ఇట్ ఈస్ పాసిబుల్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, ఆయిల్ హ్యాలైడ్స్. సో నౌ లెట్స్ టేక్ ఎస్టర్స్. ఓకే, యువర్ సిక్స్త్ వన్ ఆర్ ఎస్టర్స్. మరి ఎస్టర్స్ చూపిస్తాయా? కెన్ ఎనీవన్ గెస్? డూ యూ థింక్ ఎస్టర్స్ విల్ షో ఆర్ నాట్? ఎస్టర్స్లో అన్నీ చూపిస్తాయి, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఓకే, కానీ జనరల్గా ఎస్టర్స్ టాటామెరిజం చూపిస్తాయా? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. సో ఏంటంటే ఒక సింపుల్ ఎస్టర్ తీసుకుందాం. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్ డబల్ బాండ్ ఆక్సిజన్, ఓకే, సో ఇఫ్ దెర్ ఈస్ CH3O CH3, ఇది ఒక ఎస్టర్. దెన్ కెన్ యూ టెల్ మీ ఇది ఒకటి, అండ్ ద సెకండ్ వన్ ఐ విల్ టేక్ వన్ మోర్. CH3. ఈ రెండిట్లో ఏది చూపిస్తాయి ఏది చూపించవు? కండిషన్స్ ఒక్కటి అప్లై చేయండి, ఆన్సర్ మీకు వచ్చేస్తుంది. ఓకే, సో విల్ ద ఫస్ట్ వన్ షో. ఓకే, దీనికి నంబరింగ్ మారుస్తాను. ఐ విల్ గివ్ యూ A and B, ఎందుకంటే ఇంతకుముందు దానికి కూడా 1 and 2 ఇచ్చాను కదా. సో దీనికి A and B ఆప్షన్ ఇస్తాను. సో దిస్ ఈస్ ద A, దిస్ ఈస్ ద B1. సో ఈ రెండిట్లో వీటికి టాటామెరిజం చూపిస్తాయా? దట్ ఈస్ ద క్వశ్చన్. Put the number A, yes, possible, not possible. B, possible, not possible. బాగా గమనించండి, జస్ట్ రూల్స్ అప్లై చేయండి వచ్చేస్తుంది. సో ఫస్ట్ థింగ్, హెట్రో ఆటమ్ ఉందా? ఎస్, హెట్రో ఆటమ్, కార్బన్ ఆక్సిజన్ హెట్రో ఆటమ్ ఉంది. సో దీనికి ఒక ఆల్ఫా కార్బన్ ఉందా? ఎస్. ఆల్ఫా కార్బన్ sp3 హైబ్రిడైజ్డా? ఎస్. దానికి హైడ్రోజన్ ఉందా? ఎస్. సో అబ్సల్యూట్లీ ఇక్కడ మనకు ఉంది కాబట్టి ఇక్కడ మనకు కంపల్సరీ ఇది మనకు చూపిస్తుంది. సో CH2 ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఏం జరుగుతుంది? షిఫ్టింగ్ ఇలా జరుగుతుంది. షిఫ్టింగ్ ఇది ఇలా షిఫ్ట్ అయ్యి ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది. అప్పుడు మనకు వచ్చే కాంపౌండ్ ఎలా వస్తుంది? ఇక్కడ CH2 డబుల్ బాండ్ COH, మళ్ళీ ఇక్కడ OCH3 వస్తుంది. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఎస్, ఏ ఇస్ పాసిబుల్. మరి బి చెప్పండి, మరి బిలో పాసిబిలిటీ ఉందా? ఫస్ట్ థింగ్ చెక్ చేయండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నాట్ పాసిబుల్. ఎందుకు? ఇక్కడ దెర్ ఈస్ నో ఆల్ఫా కార్బన్. క్లియర్? మనకి ఇక్కడ ఆల్ఫా కార్బన్ లేదు కాబట్టి కంపల్సరీ ఇది మనకు చూపించదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ దిస్ ఎస్టర్. ఓకే, బి ఇస్ పాసిబుల్. హౌ కమ్ ప్రియా? ప్రియా, మనకి ఇక్కడ ఆల్ఫా కార్బన్ లేదు కదా. దెర్ ఇస్ ఎ నో డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, దెర్ ఇస్ నో అదర్ డబుల్ బాండ్. మనకి ఇక్కడ ఎటువంటి డబుల్ బాండ్ లేదు. సో ఇక్కడ చూసినట్లయితే
హైడ్రోజన్ అటాచ్ చేశాను. ఇక్కడ ఒక ఏదైనా ఆల్కైల్ గ్రూప్ ఉంటే మేబీ యూ క్యాన్ చెక్. సో ఇక్కడ హైడ్రోజన్ ఉంది అంటే ఆబ్వియస్గా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ ఆల్ఫా కార్బన్ ఇస్ నాట్ దేర్. అండర్స్టూడ్? అర్థమైందా? దిస్ ఇస్ ఫర్ ద ఎస్టర్స్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఎన్హైడ్రైడ్స్. వాట్ ఆర్ ద నెక్స్ట్ వన్స్? Anhydrides. So sixth one is done. So seventh one is what? Anhydrides. Okay. వీటిని మనం ఎన్హైడ్రైడ్స్ అని పిలుస్తాం. ఆర్ సి డబల్ బాండ్ ఓ ఓ సి డబల్ బాండ్ ఓ ఆర్ డబల్ డాష్, వీటిని మనం ఎన్హైడ్రైడ్స్ అని పిలుస్తాం. సో ఎన్హైడ్రైడ్స్ కూడా మనకు టాటామెరిజం చూపిస్తాయి. ఓకే, ఇట్స్ ఓకే. సో మరి టాటామెరిజం వీటిలో కానీ చూసినట్లయితే సి డబల్ బాండ్ ఓ ఆక్సిజన్, సి డబల్ బాండ్ ఓ. ఓకే, మరి ఇక్కడ యూ హ్యావ్ ఆర్ డబల్ డాష్ అండ్ హియర్ యూ హ్యావ్, సారీ లెట్ మీ టేక్ నార్మల్ మిథైల్ గ్రూప్. సో ఇక్కడ ఒక CH3 గ్రూప్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఒక CH3 గ్రూప్ తీసుకున్నాను అనుకోండి. వన్ మోర్ థింగ్, ఐ ఫర్గాట్ టు మెన్షన్ సంథింగ్ హియర్. సో ఇక్కడ నైట్రసో. సో ఈ నైట్రసోలో మాత్రం, ఓకే, సో ఇది మన మేజర్ కాంపౌండ్ కదా. సో ఈ నైట్రసోలో ఆక్సైన్స్ ఆర్ ద మేజర్ కాంపౌండ్స్. ఇక్కడ రివర్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డబుల్ బాండ్ ఇది మైనర్ కాంపౌండ్. సో దిస్ ఈస్ ఎ మైనర్ కాంపౌండ్ whereas this is a major compound. Okay, so there is an odd electron species, right? So ఇది ఒక odd electron species వస్తుంది, కరెక్ట్? సో ఇక్కడ మనకు ఒక ఆడ్ ఎలక్ట్రాన్. ఓకే, సో హెన్స్ యూ విల్ సీ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఆక్సైన్ దిస్ విల్ బీ ద మేజర్ కాంపౌండ్. అండర్స్టూడ్? క్లియర్? ఓకే, సో నెక్స్ట్ థింగ్, సో హియర్ దీంట్లో కూడా మన మేజర్ కాంపౌండ్ ఏంటంటే ఈ సి డబల్ బాండ్ ఓ, ఇదే మన మేజర్. ఓకే, ఇది మైనర్ కాంపౌండ్. ఓకే, సో ఇది మన మైనర్ కాంపౌండ్. ఇక్కడ కూడా సో ఆల్ ఆఫ్ దిస్ సేమ్ థింగ్, అంటే ఇక్కడ ఆయిల్ హ్యాలైడ్స్ ఇదే మన మేజర్, ఇవి మైనర్స్ అవుతాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఫైనలీ హియర్ ఆల్సో, సో ఇది మనకు నాట్ పాసిబుల్ అని చూపించాం కదా. సో మన మేజర్ ఏది అంటే ఇది మన మేజర్. ఎస్టర్స్లో కూడా ఇది మేజర్, ఇది మైనర్. అంటే చాలా తక్కువ శాతం ఇవి ఉంటాయి. ఆ ఎస్టర్ తీసుకున్నా కూడా ఇవి మనకు ఉంటాయి దాంట్ లోపల, కానీ ఎంత శాతం అంటే చాలా 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 తక్కువ శాతం ఈ కాంపౌండ్ కూడా దాంట్లో ఉండి తీరుతుంది. ఓకే, మరి ఈ అన్హైడ్రైడ్స్లో కానీ చూసినట్లయితే సేమ్ థింగ్. సో ఇక్కడేమో మనం చూడండి, గమనించండి ఇక్కడ. సో ఇక్కడ సి డబల్ బాండ్ ఓ, ఎస్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. ఆల్ఫా కార్బన్, సో ఇక్కడ కూడా ఆల్ఫా కార్బన్. సో ఎక్కడైనా జరగచ్చు టాటామెరిజం. సో ఆబ్వియస్గా మళ్ళీ ఇది ఇలా షిఫ్ట్ అయితే మనకి ఇక్కడ ఫామ్ అయ్యే కాంపౌండ్ ఎలా ఫామ్ అవుతుంది? సో హీ విల్ హ్యావ్ హియర్ సి ఆక్సిజన్ సి. ఓకే, ఇక్కడ మళ్ళీ CH3 డబల్ బాండెడ్ ఆక్సిజన్ అండ్ హియర్ యూ హ్యావ్ ఏ OH గ్రూప్ అండ్ మళ్ళీ ఇక్కడ CH3 వస్తుంది. అండర్స్టూడ్? సో దిస్ ఈజ్ అన్ టాటామరైజింగ్. సో ఇక్కడ మనకి టాటామరైజేషన్ జరిగింది కదా. అబ్సల్యూట్లీ సారీ, దిస్ ఈజ్ నాట్ CH3, ఇక్కడ మనకు డబల్ బాండ్ CH2. సో దిస్ ఈజ్ ద కాంపౌండ్ దట్ ఈస్ ఫార్మ్డ్ హియర్. అండర్స్టూడ్? సో ఇక్కడ కూడా మనకు టాటామరైజేషన్ అనేది పాసిబుల్. ఫస్ట్ కండిషన్ మాత్రం చెక్ చేయండి. ఇక్కడ OH గ్రూప్ ఉందా, కార్బన్ ఉందా విత్ డబుల్ బాండ్? ఎస్, దెన్ ఇట్ ఈస్ పాసిబుల్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో అన్హైడ్రైడ్స్లో కూడా మనకు పాసిబుల్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ we will see in amides. What is it? The eighth one are amides. Amides లో I want you to answer this question. Okay, మీరు కానీ amides లో గమనించినట్లయితే there is something very unique here. Okay, amide group అంటే ఏంటి? C double bond O NH2 group. అంతే కదా. అంటే ఇక్కడ మనం కానీ ఇక్కడ CH3 రాసి, ఇక్కడ కార్బన్ రాసి, డబుల్ బాండ్ ఆక్సిజన్ రాసి, ఇక్కడ NH2 రాసామనుకోండి. ఓకే, ఇది చూపిస్తుందా చూపించదా?
That is the question. Can you tell me if this will show tautomerism? ఇది tautomerism చూపిస్తుందా? గమనించండి బాగా. C డబుల్ బాండ్ O ఉందా? C డబుల్ బాండ్ O, ఎస్ ఇది ఉంది. సో ఫస్ట్ కండిషన్ ఇస్ దేర్. ఇన్ ద కండిషన్ ఇదైతే ఉంది. దీంతో పాటు మనకు ఆల్ఫా కార్బన్ ఉండాలి కదా, ఎస్ ఆల్ఫా కార్బన్ కూడా ఉంది. అంటే ఇది చూపిస్తుందా? ఎస్ అబ్సల్యూట్లీ ఇది చూపిస్తుంది. అర్థమైందా? సో ఇస్ దిస్ పాసిబుల్? ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. అంటే అప్పుడు మీరు ఏం రాస్తారు? యూ విల్ రైట్ దిస్ యాజ్ CH3, సారీ ఇక్కడ CH2 రాసి డబుల్ బాండ్ కార్బన్. ఓకే, హియర్ యూ హ్యావ్ OH గ్రూప్ అండ్ దెన్ NH2 అని రాస్తారా? ఇలా రాస్తారు కదా. ఇస్ దిస్ వాట్ యూ విల్ రైట్? రైట్, మీరు ఇది రాస్తారు. కానీ మీరు ఒకటి గమనించలేదు ఇక్కడ. మీరు కానీ గమనించినట్లయితే నైట్రోజన్ కూడా ఆల్ఫా నైట్రోజన్. దిస్ ఈ C డబుల్ బాండ్ ఓకి దెర్ ఈస్ ఏ ఆల్ఫా నైట్రోజన్ హియర్. అండ్ ఈ ఆల్ఫా నైట్రోజన్ కూడా హైడ్రోజన్ ఉంది. గమనించండి, ఫస్ట్లో నేను చెప్పాను మీకు, యూ విల్ హ్యావ్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆల్ఫా కార్బన్, ఆల్ఫా నైట్రోజన్ ఆర్ ఆల్ఫా సల్ఫర్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇఫ్ యూ నోటీస్ దిస్, సో దిస్ ఆల్సో హ్యావ్ ఆల్ఫా నైట్రోజన్స్. సో ఇక్కడ ఆల్ఫా నైట్రోజన్ ఉంది కాబట్టి ఇది ఇలా జరగదు, ఇక్కడ ఇలా జరగదు. మరి ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ టాటమరైజేషన్ జరగకుండా ఇక్కడ జరుగుతుంది. అంటే ఇలా జరుగుతుంది అనమాట. ఐ విల్ షో యూ హియర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ అండర్ గోయింగ్ టాటమరైజేషన్, ఈ NH ఉంది చూసారా, ఈ హైడ్రోజన్ ఉందా? సో దిస్ హైడ్రోజన్ విల్ అండర్ గో టాటమరైజేషన్. ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది, ఇదేమో ఇలా షిఫ్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు మనకు వచ్చే కాంపౌండ్ ఎలా వస్తుంది? ఏ కాంపౌండ్ వస్తుంది? ద కాంపౌండ్ దట్ విల్ గెట్ కార్బన్. ఇక్కడేమో ఇలానే CH3 గ్రూప్ ఉంటుంది, కానీ ఇక్కడేమో యూ విల్ హ్యావ్ ఒక OH అండ్ హియర్ ఇస్ ద డబుల్ బాండెడ్ NH. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో దీంట్లో కూడా మన మేజర్ ఇదే మన మేజర్, ఇదే మన మేజర్, ఇదేమో మైనర్. ఓకే, ఈ C డబుల్ బాండెడ్ ఓనే మేజర్. మీకు చెప్పాను, బికాస్ ఆఫ్ ద బాండ్ ఎనర్జీ. ఇస్ దిస్ క్లియర్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? అంటే అమైడ్స్ కూడా మనకి చూపిస్తాయి. ఓకే, కానీ ఇక్కడ కాకుండా ఇక్కడ చూపిస్తాయి. ఇప్పుడు ఇదే లాజిక్తో లెట్స్ డూ వన్ మోర్. కార్బాక్సిలిక్ యాసిడ్ చూడండి ఇక్కడ. ద 9th one ఆర్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. మరి కార్బాక్సిలిక్ యాసిడ్స్, డూ యూ థింక్ దే విల్ షో టాటమరిజం? చూపిస్తాయా ఇవి కార్బాక్సిలిక్ యాసిడ్స్? చెక్ అండ్ టెల్ మీ ఇఫ్ ద కార్బాక్సిలిక్ యాసిడ్స్ విల్ షో టాటమరిజం. సో ఇక్కడ చూసినట్లయితే లెట్స్ సే కార్బన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇక్కడ OH, ఇక్కడ CH3 తీసుకున్నాను అనుకోండి. ఇది టాటమరిజం చూపిస్తుందా చూపించదా? ఒకసారి చూడండి, ఇది టాటమరిజం చూపిస్తుందా చూపించదా? దట్ ఈస్ ఎ క్వశ్చన్. ఓకే, నా ఆన్సర్ ఏంటంటే ఇప్పుడే చెప్తున్నాను, అసలు టాటమరిజం ఈ కాంపౌండ్ చూపించదు. నో టాటమరిజం. సో కార్బాక్సిలిక్ యాసిడ్స్ విల్ నాట్ షో టాటమరిజం అని నేను చెప్తున్నాను. మీ ఆన్సర్ ఏంటో చెప్పండి. నా ఆన్సర్ ఇస్ నో టాటమరిజం. కానీ సార్ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవుతుంది కదా, అవునా కాదా? అవుతుంది కదా. సో మనం గమనించినట్లయితే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఎస్. సో దిస్ ఈస్ ఎ హెటెరో ఆటమ్ డబుల్ బాండ్. ఇది ఒక హెటెరో ఆటమ్ అండ్ దీనికి మల్టిపుల్ బాండ్ కూడా ఉంది. ఓకే, దాంతోపాటు కూడా ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ? ఒక్క ఆల్ఫా కార్బన్ ఉంది, అలానే ఆల్ఫా ఆక్సిజన్ కూడా ఉంది సార్. ఆల్ఫా కార్బన్ ఉంది, ఆల్ఫా ఆక్సిజన్ కూడా ఉంది ఇక్కడ. సో అంటే ఇక్కడ ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఇక్కడైనా జరగచ్చు, ఇక్కడైనా జరగచ్చు. కానీ ఎటు సైడ్ జరుగుతుందంటే ఇటు సైడ్ జరుగుతుంది అనుకుంటే, అదే లాజిక్ అమైడ్స్లో అప్లై చేసిన లాజిక్ ఇక్కడ అప్లై చేస్తే అప్పుడు ఇది ఏం జరుగుతుంది? ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది, ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది. సో ఇలా షిఫ్ట్ అయితే మనకు వచ్చే కాంపౌండ్ ఏంటో చెప్పండి. సో ఇక్కడ CH3, COH, డబుల్ బాండ్ ఆక్సిజన్.
అంతే కదా? ఎస్, కండిషన్ సాటిస్ఫై అయింది. కానీ మీకు వచ్చిన కాంపౌండ్ ఏంటో ఒకసారి బాగా చూసుకోండి. చెక్ యువర్ కాంపౌండ్. ఈ రెండు సేమా కాదా? రెండు సేమ్. అవి రెండు టాటామర్స్ ఎలా అవుతాయి? సో దిస్ బోత్ ఆర్ సేమ్ కాంపౌండ్స్ కదా. దిస్ బోత్ ఆర్ సేమ్ కాంపౌండ్స్. సో అందుకనే ఇవి మనకు నో టాటామరిజం. అండర్స్టూడ్? క్లియర్? చూడండి, ఇక్కడ CH3COOH, ఇది CH3COOH, అంతే కదా. అమైన్స్లో మళ్ళీ డిఫరెంట్ చూడండి. ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద అమైన్స్, దిస్ ఇస్ అ బిట్ డిఫరెంట్. సో ఇక్కడ ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ఇట్, దెర్ ఇస్ ఎ డబుల్ బాండ్ హియర్. ఈ రెండు గ్రూప్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి డిఫరెంట్ వచ్చింది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ హ్యాస్ బికమ్ సేమ్. దట్ ఈస్ ద రీజన్. అందుకనే ఇది టాటామెరిజం చూపించదు. అండర్స్టూడ్? సో ఇప్పుడు మనం రాసిన సిస్టమ్స్లో అన్నిట్లో కూడా మీరు కానీ గమనించినట్లయితే XYZ. ఓకే, ఇప్పుడు మనం రాసిన అన్ని రకాల సిస్టమ్స్లో ఓకే హైడ్రోజన్ అనేది 3 ఆటమ్స్ మధ్య రొటేట్ అయింది, అవునా కదా? ద షిఫ్ట్ ఆఫ్ హైడ్రోజన్ వాస్ బిట్వీన్ ద 3 ఆటమ్స్. విల్ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్? అగ్రీ అవుతారా? అంటే 3 ఆటమ్స్ ఇలా బాండ్ అయి ఉంటాయి కదా, ఈ 3 ఆటమ్స్ చుట్టూనే తిరిగింది. ఓకేనా? సో ఎక్కడైతే ఓన్లీ 3 ఆటమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ హియర్. సో అటువంటి సిస్టమ్స్ని ట్రయాడ్ సిస్టమ్స్ అంటాం. అంటే ఇక్కడ మనకు లెట్స్ సే ఇక్కడ హైడ్రోజన్ ఉంటే ఈ హైడ్రోజన్ ఏదైతే ఉందో ఓకే దిస్ హ్యాస్ ఓన్లీ బీన్ రొటేటింగ్ ఓన్లీ టిల్ హియర్. ఒకవేళ ఇక్కడ డబుల్ బాండెడ్ Z ఉన్నింది అనుకోండి, సో ఇది ఎలా షిఫ్ట్ అయింది? ఇది ఇలా షిఫ్ట్ అయితే ఇది ఇలా షిఫ్ట్ అయింది. సో ఇక్కడ ఈ 3 ఆటమ్స్ మధ్యలోనే ఇది జరుగుతూ వచ్చింది, అవునా? సో ఇఫ్ దెర్ ఆర్ ఓన్లీ ఇఫ్ ద హైడ్రోజన్ ఇస్ గెటింగ్ మైగ్రేటెడ్ ఓన్లీ బిట్వీన్ దిస్ 3 ఆటమ్స్, అప్పుడు మనం దీన్ని ఏమని పిలుస్తాం? ట్రయాడ్ సిస్టమ్ అని పిలుస్తాం. వాట్ ఈస్ దిస్ పర్టికులర్ సిస్టమ్ నోన్ యాజ్? ట్రయాడ్ సిస్టమ్. మీరు ఇప్పుడు వరకు చూసినవన్నీ కూడా ట్రయాడ్ సిస్టమ్సే. అన్నిట్లో కూడా 3 ఆటమ్స్ మధ్యనే రొటేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మళ్ళీ ఇట్లా కాంజుగేషన్స్ వస్తే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ ఇలా ఒక 3 ఆటమ్స్ మధ్యలో మాత్రమే మీకు ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. సో హెన్స్ దిస్ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ట్రయాడ్ సిస్టమ్. ఒకవేళ కనుక లెట్స్ సే యూ హ్యావ్ X అండ్ Y, ఓకే, అండ్ ఈ Xకి ఒక హైడ్రోజన్ అటాచ్ అయింది అనుకోండి, ఈ హైడ్రోజన్ కాస్త ఇఫ్ ఇట్ ఈస్ గెటింగ్ మైగ్రేటెడ్ టు Y, అంటే ఇలా X Y అండ్ ఇక్కడికి హైడ్రోజన్ మైగ్రేట్ అయింది అనుకోండి, ఇటువంటి సిస్టమ్ని ఏమని పిలుస్తాం? అంటే రెండు ఆటమ్స్ మధ్య మాత్రమే తిరుగుతుంది. అంటే హౌ మెనీ ఆటమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ హియర్? 2 ఆటమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో దీన్ని ఏ సిస్టమ్ అంటాం? డయాడ్ సిస్టమ్ అని పిలుస్తాం. వాట్ ఈస్ దిస్ పర్టికులర్ సిస్టమ్ నోన్ యాజ్? డయాడ్ సిస్టమ్. సో ఒకటేమో ట్రయాడ్, ఇంకోటేమో డయాడ్ అన్నమాట. అర్థమైందా? సో మీరు క్వశ్చన్స్ అడుగుతారు, సార్ కానీ మీరు కేస్ 1లో ఆల్ఫా ఆక్సిజన్ గురించి చెప్పలేదు సార్. ఐఎమ్ రియలీ సారీ, ఐ విల్ పుట్ ఇట్ అగైన్ దేర్ ఆల్సో. ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాను. సో ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్ అండ్ హియర్ ఆల్సో ఆల్ఫా ఆక్సిజన్. ఓకే, ఆల్ఫా ఆక్సిజన్, కానీ ఇక్కడ ఇది ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ షోయింగ్ నా, అసలు చూపించదు కదా. ఇది ఉంటేనే చూపిస్తుంది. సో ఆబ్వియస్గా ఇది ఉన్నా కూడా మనకి ఇక్కడ ఈ ఆల్ఫా ఆక్సిజన్ ఒక OH గ్రూప్ అక్కడ ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ షోయింగ్. గమనించండి మీరే. సో దట్ మీన్స్ ఆబ్వియస్గా ఇది కార్బాక్సిలిక్ యాసిడ్స్లోనే కనిపిస్తుంది. అందుకని ఇది మెన్షన్ చేయదు యాక్చువల్లీ, ఫ్రాంక్లీ స్పీకింగ్. బట్ స్టిల్ యూ ఆస్క్డ్, ఇట్ విల్ స్టిల్ నాట్ షో. ఇట్ విల్ నాట్ షో, ఎందుకంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్లో మాత్రమే మీకు ఈ కేసు వస్తుంది. ఓకే, అండర్స్టూడ్? ఓకే, సో అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సో ఈ డయాడ్ సిస్టమ్ ఒక్కటి రాద్దాం. సో ద 10th one. So in the 10th one you have
C triple bond N. ఇది ఒక cyanide కదా, cyanide, and you have one more one is isocyanide. So ఇవి కూడా టాటమర్స్. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే the shift will be to this carbon to carbon triple bond NH. ఓకే, సో ఇవి రెండు కూడా ఏంటి, this both of this are టాటమర్స్. ఇది isocyanide. Okay, this is the case number 10. Understood? Sir, వీటి మీద క్వశ్చన్ ఎలా అడుగుతారు? So whether the following compound will show tautomerism or not. That's simple as that. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ ఇది చూపిస్తుందా లేదా, లేదంటే ఏది మేజర్ ఏది మైనర్ ప్రోడక్ట్, అలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. అంటే ఏది ఎక్కువగా, మనం లెట్స్ సే కీటోన్ తీసుకున్నాం అనుకోండి, కీటోన్లో ఇది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, అటువంటి క్వశ్చన్స్ మనల్ని అడగచ్చు. అర్థమైందా? I hope everything is clear till here. Okay, so next 11th one is 1,3-diols అంటాం. ఏంటిది? 1,3 diones. Okay, what is this? 1,3-diones అంటే మీరు రెండు గ్రూప్స్. So this kind of a group. So ఇక్కడ మనకు C double bond O double bond O. So with respect to this, this is at the third position. So దీన్ని 1,3 positions అని పిలుస్తాం. So what is this? This is known as, ఇది 1,3 position అన్నట్టుగా పిలుస్తాం. ఓకే, అలానే 1,2 రాయమంటే ఎలా రాస్తాం? ఇవి రెండు ఏమో 1,2 అని రాస్తాం. డబుల్ బాండ్ ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇదేమో 1,2 పొజిషన్. సో దీస్ ఆర్ 1,2 డయోన్స్, 1,2, ఇదిని 1,2 డయోన్స్. సో ఇవి చూపిస్తాయా అని అంటే ఎస్, ఇవి కూడా మనకు టాటోమెరిజంని చూపిస్తాయి. ఓకే, మరి ఎలా చూపిస్తాయి? సో ఇక్కడ మనం గమనించండి, కండిషన్స్ ఒక్కటే చూడండి, అంతే, సింపుల్ యాజ్ దట్. సో ఇక్కడ ఒకవేళ నేను ఇక్కడ CH3 C double bond O, ఇక్కడ CH2 C double bond O, మళ్ళీ ఇక్కడ CH3. సో ఇటువంటి కాంపౌండ్లో మీకు దీన్ని 1,3 డయోన్ అని పిలుస్తాం. ఓకే, సో ఇటువంటి కాంపౌండ్లో మనం మళ్ళీ ఇఫ్ యు ఆర్ చెకింగ్ ద కండిషన్స్, ఒకటేంటంటే హెట్రో ఆటమ్స్ ఒక్కటి కాదు, 2 ఆటమ్స్ ఉన్నాయి. ఓకే, సో 2 ఆటమ్స్ ఆర్ దేర్. సో ఇది కాకుండా కార్బన్ అటాచ్డ్ టు ద ఫంక్షనల్ గ్రూప్, ఇది ఆల్ఫా కార్బన్, ఇది ఒక ఆల్ఫా కార్బన్, ఇది కూడా ఆల్ఫా కార్బన్. అండ్ వీటిలో మనం గమనించినట్లయితే ఇది sp3 హైబ్రిడైజ్డ్, ఇది కూడా sp3 హైబ్రిడైజ్డ్, ఇది కూడా sp3 హైబ్రిడైజ్డ్. సో ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, 2, ఇది CH2, ఇక్కడ మధ్యలో ఇది కూడా ఆల్ఫా CH2, ఇవి 2 నార్మల్ CH3 గ్రూప్స్, నార్మల్ CH3 గ్రూప్స్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకు టాటమరైజేషన్లో ఇక్కడ కనిపించే 3 కార్బన్స్లో, అంటే ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఈ 3 కార్బన్స్లో ఏ కార్బన్ టాటమరైజేషన్కి గురవుతుంది, అంటే విచ్ వన్ విల్ షో టాటమరిజం. సో ఒకటేంటంటే మనకు ఆల్ఫా కార్బన్ ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్, ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్, ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్. సో ఈ అన్ని ఆల్ఫా హైడ్రోజన్లో ఏ హైడ్రోజన్ టాటమరిజం చూపిస్తుంది? దట్ ఈస్ ద క్వశ్చన్. కెన్ యూ టెల్ మీ? ధీరజ్, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ చాప్టర్ అయిపోయిన తర్వాత, సొల్యూషన్స్ అయిపోయిన తర్వాత వెంటనే అటామిక్ స్ట్రక్చర్ స్టార్ట్ చేస్తా. ఓకేనా? క్లియర్? ఖచ్చితంగా ధీరజ్, జస్ట్ ఫర్ యూ ఐ హావ్ రిప్లైడ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, అయిపోయిన తర్వాత సొల్యూషన్స్, దెన్ యూ హ్యావ్ అటామిక్ స్ట్రక్చర్. ఓకే, సో ఈ మూడిట్లో ఏది చూపిస్తుంది అంటే ఆల్వేస్ దిస్ గ్రూప్. సో ఈ గ్రూప్ చూపిస్తుంది. సో దిస్ విల్ షో టాటమరిజం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో ఇక్కడ షిఫ్టింగ్ ఎలా జరుగుతుందంటే మనకు ఇక్కడున్న హైడ్రోజన్ కాస్త
ఇట్ విల్ గో హియర్. సో ఇప్పుడు మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటంటే కార్బన్ OH, ఇక్కడ డబుల్ బాండ్ C, ఇక్కడ మళ్ళీ కార్బన్, ఓకే సారీ, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉందా, ఇక్కడ మళ్ళీ C, డబుల్ బాండ్ ఆక్సిజన్, CH3. సో ఇలా ఐజోమరైజేషన్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ రెండిట్లో ఒకటి మేజర్ ఉంటుంది, ఒకటి మైనర్ ఉంటుంది. మనం ప్రతిసారి ఈ డబుల్ బాండ్ని బేస్ చేసుకొని చెప్పాం, అవునా? సో నార్మల్గా అదే లాజిక్ ప్రకారం మనం ఆలోచిస్తే ఇది మేజర్ అవ్వాలి, ఇది మైనర్ అవ్వాలి, అవునా? అదే లాజిక్ ప్రకారం మనం ఆలోచిస్తే. కానీ నేనేం చెప్తున్నానంటే ఇది మేజర్ అని చెప్తున్నా, ఇది మన మేజర్ ప్రోడక్ట్ అని చెప్తున్నా, అండ్ ఇదేమో మైనర్ ప్రోడక్ట్ అని చెప్తున్నా. కెన్ యూ థింక్ అబౌట్ ఎ రీజన్ వై దిస్ ఈజ్ మేజర్, వై దిస్ ఈజ్ మైనర్? ఎనీ రీజన్, ఏదైనా రీజన్ ఉందా? సో నేను చెప్పిన రీజన్ కూడా ఏంటంటే మీకు ఆ బాండ్స్ అనేది ఎక్కువ బ్రేక్ చేయాలి కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పాను. ఓకే, సో ఇక్కడ బాండ్ స్ట్రెంత్ బేస్ చేసుకొని ఉంటుంది, బాండ్ ఎనర్జీని బేస్ చేసుకొని ఉంటుంది అనే విషయాన్ని నేనైతే మీకు ఆల్రెడీ చెప్పాను, వన్ ఆఫ్ ద రీజన్. ఇక్కడ కూడా సేమ్ లాజిక్ ఉపయోగించి కెన్ యూ టెల్ మీ వై దిస్ ఈస్ ద మేజర్ కాంపౌండ్ దట్ విల్ బి ప్రెసెంట్? అంటే ఇక్కడ నేను ఈ 1,3 డయోన్స్ని, ఈ ఒక డయోన్ని నేను తీసుకుని ఒక బాటిల్లో తీసుకున్నట్లయితే ఆ బాటిల్లో నాకు మోర్ దాన్ 50% ఈ కాంపౌండ్ ఉంటుంది, కానీ లెస్ దాన్ 50% ఈ కాంపౌండ్ ఉంటుంది. కానీ ఇంతసేపు మనం ఏం చదివామంటే ఇట్లాంటి కీటోన్స్ ఉండే మాత్రం ఇది మేజర్ చదివాం, ఇక్కడ మైనర్గా చదివాం. ముందున్న కాంపౌండ్స్ అన్నీ చెక్ చేయండి, ఇటువంటి కాంపౌండ్స్ అంటే డబుల్ బాండెడ్ ఆక్సిజన్ ఈ కాంపౌండ్సే మేజర్, ఈ OH గ్రూప్స్ ఉండే ఈనోల్స్ అన్ని కూడా మైనర్గా చదివాం. దీనికి గల కారణం ఏంటి? కెన్ యూ గెస్ వన్ రీజన్? ఈ కాంపౌండ్లో మీరు కానీ గమనించినట్లయితే దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఫర్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇక్కడ మనకు దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఫర్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. అంటే ఇక్కడ మనకు ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఈజ్ పాసిబుల్. ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అన్నమాట. సో దీనివల్ల మనకేంటంటే, దీనివల్ల దిస్ పర్టికులర్ ఈజ్ మోర్ స్టేబుల్. సో ఇది ఎక్కువ స్టేబుల్, సో ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది కాబట్టి అందుకనే ఇది మేజర్. అండర్స్టూడ్? బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. సో ఈ 1,3 డయోన్స్లో మాత్రం, వీటిల్లో మాత్రం ఈనోల్స్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ కీటోన్స్. దీనికి గల కారణం ఏంటి? రీజన్ ఇస్ వాట్? ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇది నేను స్టెబిలిటీ గురించి చెప్తున్నాను, అంటే మేజర్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాం, అంటే స్టెబిలిటీ అయినా అదే. సో దీనికి కారణం ఏంటి? ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఓకే, సో ఈ 1,3 డయోన్స్లో అంటే ఇలానే కాదు. ఓకే, సో హియర్ ఆల్సో, దిస్ ఆల్సో, ఈ 1,3 డయోన్స్ మనం ఏదైతే చూసామో, ఈ 1,3 డయోన్స్ ఏవైతే చూసామో ఇవి కీటోన్స్ అవ్వచ్చు, లేదంటే కీటోన్స్ అంటే ఇలా. సో ఇఫ్ యూ నోటీస్ దిస్, ఇక్కడ డబల్ బాండ్ ఆక్సిజన్, ఇక్కడ డబల్ బాండ్ ఆక్సిజన్, ఇది 1,3, ఇది కీటోన్ లాగా. ఒకవేళ ఇది కాకుండా లెట్స్ సే ఐ హ్యావ్ సమ్ ఆల్డిహైడ్. అంటే ఆల్డిహైడ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్ ఉందా? సో ఇక్కడ కూడా ఒక CH3, ఇది కూడా మనకు టాటమెరిజంని చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఇది ఒక ఆల్ఫా కార్బన్ కదా, ఇది ఆల్ఫా కార్బన్ విత్ sp3 చూపిస్తుంది. ఇక్కడ కూడా ఆల్ఫా కార్బన్ sp3 మనకు చూపిస్తుంది. సో ఈ కేటగిరీస్ మీకు చూపిస్తున్నాను, ఆల్డిహైడ్స్ అయినా కీటోన్స్ అయినా. సో ఇది కాకుండా ఒకవేళ మనకి ఇదైనా కూడా ఆయిల్ హ్యాలైడ్స్. సో ఈ ఆయిల్ హ్యాలైడ్స్ అంటే ఇలా కూడా. సో ఆయిల్ హ్యాలైడ్స్, డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇక్కడ ఒక X గ్రూప్ కార్బన్, C డబుల్ బాండ్ OX. సో ఇక్కడ వచ్చే కార్బన్ ఏంటి? సో ఇక్కడ మనకు దిస్ ఈజ్ అన్ ఆల్ఫా కార్బన్, ఇది కూడా sp3. సో ఇది కూడా మనకు టాటమెరిజం అయితే చూపిస్తుంది. ఇలా మిక్స్చర్ కూడా తీసుకోవచ్చు. ఒక పక్క
ఒక పక్క ఏమో ఆల్డిహైడ్, ఒక పక్క కీటోన్, ఒక పక్క ఆయిల్ హ్యాలైడ్, ఇక పక్క కీటోన్, ఒక పక్క ఆయిల్ హ్యాలైడ్, ఇంకొక పక్క ఆల్డిహైడ్, ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ కూడా మనకు దే విల్ షో టాటామెరిజం. ఓకే, ఆల్ ఆఫ్ దిస్ విల్ షో టాటామెరిజం. కానీ వీటిలో అన్నిట్లో విచ్ ఇస్ ద మేజర్ ప్రోడక్ట్? ఈనోల్ ప్రోడక్ట్ విల్ బి గ్రేటర్ దాన్ దిస్ కీటో ప్రోడక్ట్. ఓకే, సో ఇవన్నీ మైనర్స్. దీంట్లో ఈనోల్ వస్తాయి చూడు. ఈనోల్ అంటే ఏంటి? ఇక్కడ ఈ హైడ్రోజన్ అనేది ఇక్కడికి వెళ్తుంది కదా, దానివల్ల సైక్లైజేషన్ ఏర్పడుతుంది మనకు. అంటే వీటిలో ఏం జరుగుతుంది అంటే ఇటువంటి సైక్లైజేషన్ వల్ల, సో ఇక్కడ డబుల్ బాండ్ ఆక్సిజన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఒక డబుల్ బాండ్ వచ్చి ఇక్కడ OH ఇలా రావడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దెర్ ఈజ్ అన్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. సో ఇది ఒక ఇంట్రా హైడ్రోజన్ బాండింగ్ వల్ల ఇది రీజన్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే, మరి ఇంకొకటి ఏంటంటే ఈ అన్ని డయూన్స్లో కూడా ఒకవేళ నేను కానీ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశాను అనుకోండి. సో ఈ 11th వన్లో కేస్ 1 నేనేం చేస్తున్నానంటే ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. నేను టెంపరేచర్ని కానీ ఇంక్రీజ్ చేస్తే డూ యూ థింక్ ఇస్ దర్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ దిస్ స్టెబిలిటీ ఆఫ్ దిస్ ఈనోల్స్? సో మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే ఏం జరుగుతాయి? బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. సో బాండ్స్ అనేవి బ్రేక్ అవుతాయంటే ఈ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ యొక్క పాసిబిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. అందువలనే ఇక్కడ ఒక స్ట్రక్చర్ని రాసి చూపిస్తాను చూడండి, దట్ ఈస్ బెటర్, యూ విల్ రిమెంబర్ ఇట్ బెటర్. సో అంటే నార్మల్గా అయితే డబుల్ బాండ్ ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్. సో ఇక్కడ దిస్ ఈజ్ ఎ టాటో ఐసోమర్ ఆఫ్ డబుల్ బాండ్ ఆక్సిజన్, O హైడ్రోజన్, ఇక్కడ ఒక డబుల్ బాండ్. సో ఇక్కడ మనకి ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసామనుకోండి ఏం జరుగుతుందంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాండ్ డిక్రీజెస్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఈస్ బ్రోకన్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. సో ఆ కేసులో మాత్రం ఏమవుతుందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే the keto forms అంటే this becomes our major with increase in temperature, with increase in temperature. So which is the major? So this becomes the major. ఎందుకంటే ఈ బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది. The hydrogen bonding gets broken, hence this becomes our major product. Understood? So this is one factor that will influence this 1,3 diones. Okay, ఒకవేళ టెంపరేచర్ కాకుండా కేస్ 2 డైల్యూషన్ చేశాను అనుకోండి. కేస్ 2లో ఏంటంటే డైల్యూషన్ అంటే వాటర్ని యాడ్ చేయడం. ఓకే, సో నేను కానీ డైల్యూషన్ చేశాను అనుకోండి ఈ కాంపౌండ్లోకి, ఇదే కాంపౌండ్ డబుల్ బాండ్ ఆక్సిజన్. ఓకే, సో నార్మల్గా మనం డైల్యూషన్ చేయకుండా అయితే మనకు వచ్చే మేజర్ కాంపౌండ్ అయితే ఈనోలే రావాలి. మనం ఆల్రెడీ చదివాం. ఎందుకు ఈనోల్? బికాస్ ఆఫ్ ద ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ వల్ల. ఇక్కడ హైడ్రోజన్ వస్తుంది, ఇక్కడ మనకి ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ వల్ల ఇది మేజర్గా ఉంటుంది. ఓకే, కానీ డైల్యూషన్ చేసిన దానివల్ల ఏం జరుగుతుందంటే ఆన్ డైల్యూషన్ ద బాండ్ ఇస్ బ్రేకన్, బాండ్స్ గెట్ బ్రోకన్, broken on dilution. సో అందువల్ల ఏం జరుగుతుందంటే ఇది దీని యొక్క స్టెబిలిటీని కోల్పోతుంది. మళ్ళీ తిరిగి ఎక్కువ కీటో శాతమే ఎక్కువ వస్తుంది. దట్ మీన్స్ ఈ డయోన్ శాతమే ఎక్కువ వస్తుంది. అంటే విత్ డైల్యూషన్, ఓకే, దిస్ బికమ్స్ ద మేజర్ ప్రోడక్ట్ విత్ డైల్యూషన్. అంటే డైల్యూషన్ అనేది దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో డైల్యూషన్ ఇస్ ఇంక్రీజింగ్ దిస్ యాజ్ ద మేజర్ ప్రోడక్ట్. కానీ యాక్చువల్గా అయితే ఇది మీరు చూడండి, వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇది మైనర్ ఉండాలి, ఇది మన మేజర్ ప్రోడక్ట్ ఉండాలి. కానీ మనం ఫస్ట్ టైం ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా ఇది మైనర్ అయిపోయింది, ఇది మేజర్ అయిపోయింది. ఒకవేళ టెంపరేచర్ కాకుండా డైల్యూషన్ చేసినప్పటికీ కూడా ఇది మన మైనర్ ప్రోడక్ట్ అయిపోయింది, ఇది మన మేజర్ ప్రోడక్ట్ అయిపోయింది. సో బోత్ ఆఫ్ దిస్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ పర్టికులర్ 1,3 diones. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? డిడ్ యూ అండర్స్టాండ్ టిల్ హియర్? ఓకే, సో దీని తర్వాత విల్ ట్రై టు అండర్స్టాండ్ వన్ అబౌట్
ఓకే, దట్ ఈస్ రింగ్ చైన్ టాటోమెరిజం. జస్ట్ ఓన్లీ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. రింగ్ చైన్ టాటోమెరిజం. ఓకే, ఈ కొన్ని స్పెషల్ కేసెస్ విల్ లుక్ అట్, దెన్ ఇన్ ద నెక్స్ట్ 5 to 10 minutes విల్ క్లోజ్ ద సెషన్. ఓకేనా, క్లియర్? సో ఇక్కడ రింగ్ చైన్ టాటోమెరిజం అంటే ఏంటంటే, మీకు రింగ్ చైన్ ఐసోమెరిజం అంటే ఏంటో తెలుసు, కరెక్ట్? సో యూ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ రింగ్ చైన్ ఐసోమెరిజం. మరి రింగ్ చైన్ టాటోమెరిజం అంటే ఏంటంటే, కొన్ని కాంపౌండ్స్ మీరు కానీ గమనించినట్లయితే, నైట్రోజన్, ఓకే, సో ఇక్కడ ఒక ఆక్సిజన్, సారీ ఇక్కడ ఒక కార్బన్, దెర్ ఈస్ ఎ డబుల్ బాండెడ్ ఆక్సిజన్. ఓకే, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఓకే, సో ఇది ఒక కాంపౌండ్. సో ఈ కాంపౌండ్లో మీరు కానీ గమనించినట్లయితే దెర్ ఈస్, ఇది ఒక అమైన్ కదా, సో ఇది ఒక ప్రైమరీ అమైన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. వాట్ ఈస్ దిస్? దెర్ ఈస్ ఏ హైడ్రోజన్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ థింగ్ హెట్రో ఆటమ్ విత్ ఏ డబుల్ బాండ్, ఎస్. ఓకే, సో ఇక్కడ హెట్రో ఆటమ్ విత్ ఏ డబుల్ బాండ్. సో ఇక్కడ ఈ పర్టికులర్ కాంపౌండ్లో మీరు కానీ గమనించినట్లయితే, ఓకే, యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఇక్కడ మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం? దిస్ ఈస్ ఎ స్పెషల్ కేస్. ఓకే, ఐఎమ్ రైటింగ్ ఇట్ హియర్. దిస్ ఈజ్ ఏ స్పెషల్ కేస్. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో ఈ కేసులో ఏం జరుగుతుంది, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, ఇక్కడున్న sp3 కార్బన్, ఈ హైడ్రోజన్ అనేది మనకు టాటోమెరిజం జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం, రైట్? కానీ ఈ కేసులో అది జరగదు. ఇది జరగకుండా ఏం జరుగుతుందంటే, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, యు నో వాట్ ఈస్ ఫార్మింగ్ హియర్? దిస్ ఈస్ ద కాంపౌండ్ ఫార్మ్, నైట్రోజన్, కార్బన్, సారీ, నైట్రోజన్, కార్బన్, ఇలా ఇది సైక్లైజేషన్ గురవుతుంది. అంటే మనం గమనించినట్లయితే ఇది టాటోమరైజేషన్ కాకుండా అక్కడున్న నైట్రోజన్ టాటోమరైజేషన్ జరుగుతుంది. చూడండి, అక్కడున్న నైట్రోజన్ అనేది ఇక్కడ టాటోమరైజేషన్ జరిగి ఇక్కడ OH గ్రూప్ని ఫామ్ చేస్తుంది. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, బికాస్ ఆఫ్ ద సైక్లైజేషన్. ఎందుకు? దిస్ ఇంక్రీజెస్ ద స్టెబిలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ కాంపౌండ్. సో దీనికి గల కారణం ఏంటంటే, బికాస్ ఆఫ్ సైక్లైజేషన్ మనకి ఇలా జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో ఇలా జరగకుండా ఇలా జరుగుతుంది. అందుకని దీన్ని మనం రింగ్ చైన్ టాటోమెరిజం అని కూడా మనం పిలుస్తాం. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో ఒకవేళ అలానే ఒక సైక్లో కాంపౌండ్ తీసుకుందాం. సో ఇది కాకుండా లెట్స్ లుక్ అట్ వన్ సైక్లో కాంపౌండ్. ఇది చూడండి. సో ఇక్కడ మీరు ఒక డబుల్ బాండెడ్ ఆక్సిజన్ ఉందనుకోండి, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉందనుకోండి, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉందనుకోండి. ఇది మనకు టాటోమెరిజం చూపిస్తుందా లేదా చెక్ చేయండి. వాట్ ఈస్ ద కండిషన్? ఒకటేంటంటే మనకి ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఎస్, దట్ ఈస్ సాటిస్ఫైడ్. దాంతోపాటుగా sp3 ఆల్ఫా కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది కదా, సో అంటే ఇక్కడ ఏమైనా కాంజుగేషన్ ఉందా? ఎస్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. దీంతో పాటుగా ఇక్కడ మనకు మళ్ళీ ఆల్ఫా కార్బన్ వస్తుంది. సో ఇక్కడ ఆల్ఫా వచ్చిందంటే ఏంటిది? సో హియర్ ఇస్ ద ఆల్ఫా కార్బన్ విత్ sp3. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక హైడ్రోజన్. ఓకే, సో దిస్ కార్బన్ దట్ యు సీ హియర్, దిస్ ఈస్ sp3 కార్బన్. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆబ్వియస్గా ఇది టాటోమెరిజం చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది? ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది, ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది, ఇదేమో ఇలా షిఫ్ట్ అవుతుంది. సో ఇలా షిఫ్ట్ అయిన దానివల్ల మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటో చూడండి ఇక్కడ. సో ఇలా షిఫ్ట్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ డబుల్ బాండ్ ఇలానే ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు OH గ్రూప్ వస్తుంది. దట్ ఈస్ క్లియర్. సో ఇది కాకుండా ఇక్కడ మళ్ళీ ఇది ఇలా షిఫ్ట్ అయింది కాబట్టి ఈ రెండు, ఇక్కడ ఒక డబుల్ బాండ్, మళ్ళీ ఇక్కడికి వెళ్ళినట్టయితే ఇది ఒక డబుల్ బాండ్. సో అంటే
ఈ కాంపౌండ్ నుంచి మనం కానీ గమనించినట్లయితే ఒక బెంజీన్ రింగ్ అయితే ఫామ్ అయింది ఇక్కడ, అవునా? బెంజీన్ రింగ్ అయితే మనకి ఇక్కడ ఫామ్ అయింది. సో ఈ రెండిట్లో ఏది మేజర్ అంటుందో మీరు కెన్ యూ గెస్ వాట్ కుడ్ బి మేజర్? సో ఇక్కడ మనకు దెర్ ఇస్ నో ఎనీ అదర్ బెంజీన్ రింగ్ ఆర్ ఎనీథింగ్. సో ఈ పర్టికులర్ కాంపౌండ్ నుంచి మనకి ఇక్కడ ఒక ఫీనాల్ ఫామ్ అయింది. ఇదేంటిది? దీని పేరేంటి? ఫీనాల్ అని పిలుస్తాం మనం. దీని ఒక కామన్ నేమ్ ఫీనాల్ అని పిలుస్తాం. అండ్ ఇది ఒక బెంజీన్ రింగ్, అంటే ఇది ఒక అరోమాటిక్ కాంపౌండ్ కూడా కదా. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ అన్ అరోమాటిక్ కాంపౌండ్ కదా. సో ఈ అరోమాటిక్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది ఈ పర్టికులర్ కేసులో. ఓకే, సో దాని వలనే బికాస్ ఆఫ్ దిస్ అరోమాటైజేషన్ అరోమాటిక్ కాంపౌండ్స్ ఆర్ మోర్ స్టేబుల్. ఎందుకు మోర్ స్టేబుల్ అంటే దిస్ ఆర్ మోర్ స్టేబుల్ అనమాట. సో ఇది మోర్ స్టేబుల్ ఎందుకు అని అంటే ఇక్కడున్న డబుల్ బాండ్స్ అన్నీ కూడా డీలోకలైజేషన్ అవుతాయి. అది డీలోకలైజేషన్ అంటే ఏంటి? ఆ కాన్సెప్ట్ దట్ ఈస్ రిలేటెడ్ టు రెజనెన్స్. ఎవ్రీ సింగిల్ థింగ్ ఇన్ డీటెయిల్ నేర్చుకుందాం, ఓకే, యాజ్ వీ గో త్రూ దిస్. సో అందువల్లే జస్ట్ ఇప్పుడు మీకు ఎందుకు స్టేబుల్ అంటే ఇది ఒక అరోమాటిక్ కాంపౌండ్ కాబట్టి ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ అరోమాటిక్ కాంపౌండ్ మనకి ఏం జరుగుతుంది? డీలోకలైజేషన్ జరుగుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అందుకని ఇది మోర్ స్టేబుల్. ఓకే, సో అందుకని మనకి ఇక్కడ ఉన్న మేజర్ ప్రోడక్ట్ ఏది అంటే ఇది మన మేజర్ ప్రోడక్ట్. దిస్ బికమ్స్ అవర్ మేజర్ ప్రోడక్ట్ అండ్ దిస్ ఇస్ అవర్ మైనర్ ప్రోడక్ట్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఒకవేళ ఇలా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. మరి సెకండ్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకోండి ఒకవేళ. సో ఒకవేళ ఈసారి నేను ఏం చేస్తున్నానంటే ఐ హ్యావ్ ఎ డబుల్ బాండెడ్ ఆక్సిజన్. ఓకే, సో హియర్ నేనేం చేస్తుంది, హియర్ డబుల్ బాండ్ అండ్ డబుల్ బాండ్. ఇప్పుడు చూడండి, ఇది టాటామెరిజం చూపిస్తుందా? చెక్ చేయండి. ఖచ్చితంగా టాటామెరిజం చూపిస్తుంది. ఎందుకంటే యాజ్ సింపుల్ యాజ్ దాట్, సింపుల్గా చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ, దిస్ ఈజ్ సాటిస్ఫైడ్. మరి ఇది ఒక ఆల్ఫా కార్బన్ కదా, అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ sp3. అంటే ఇక్కడున్న హైడ్రోజన్ కనుక టాటామెరైజ్ అయినట్లయితే మనకి ఇక్కడ ఫామ్ అయ్యే కాంపౌండ్ ఎటువంటి కాంపౌండ్ ఫామ్ అవుతుంది? మీరు కానీ గమనించినట్లయితే ద కాంపౌండ్ దట్ ఈస్ ఫార్మ్డ్ హియర్ విల్ బి అగైన్ ఎ ఫీనాల్. సో ఇక్కడ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అండ్ OH. అండర్స్టూడ్? అంటే ఇక్కడ కూడా దిస్ ఈస్ నార్మల్ రింగ్. సో ఇదేమో ఏంటిది? ఇది ఒక బెంజీన్ రింగ్. ఇది ఒక బెంజీన్ రింగ్ అంటే ఇక్కడ ఇది ఒక అరోమాటిక్ కాంపౌండ్, అంటే దిస్ ఈస్ మోర్ స్టేబుల్, అంటే దిస్ విల్ బి అవర్ మేజర్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సో ఈ రెండు కూడా టాటామర్సే. అంటే దిస్ విల్ షో టాటామెరిజం, ఇది కూడా బోత్ ఆఫ్ దెమ్ విల్ షో టాటామెరిజం. ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇక్కడ కూడా ఇట్ ఈస్ పాసిబుల్. అండర్స్టూడ్? ఓకే, క్లియర్? ఓకే, నా వన్ మోర్ థింగ్, ఒక చిన్న స్పెషల్ కేస్ ఐ వాంట్ టు టెల్ దిస్ కేస్ ఫర్ యూ. సో ఇక్కడ మనం 1,2 డయోన్స్ 1,3 డయోన్స్ చూసాం. ఇప్పుడు 1,2 డయోన్స్ చూద్దాం. సో ఈ 1,2 డయోన్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకు కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్, సింగిల్ బాండ్ కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్. సో ఇటువంటి వాటిని మనం 1,2 డయోన్స్ అని పిలుస్తాం. ఓకే, సో వాట్ ఆర్ దిస్? 1,2 డయోన్స్. సో ఇక్కడ ఈ 1,2 డయోన్స్ కిందికి వచ్చేసరికి, సో డూ యూ థింక్ సార్ ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే మనం 1,3 డయోన్స్లో వాట్ ఈస్ మోర్ స్టేబుల్? ఈనోల్ అనేది ఎక్కువ స్టేబుల్గా ఉంది. అంటే ఈ పర్టికులర్ కేసులో కార్బన్ కార్బన్, ఓకే, సో ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఉంది, దట్ ఈస్ యువర్ CH3, ఇక్కడ CH3, ఆక్సిజన్ డబుల్ బాండ్ ఆక్సిజన్. ఇది టాటామెరిజం చూపిస్తుందా? ఫస్ట్ ఎస్ చూపిస్తుంది. ఎందుకంటే దర్ ఇస్ C డబుల్ బాండ్ ఓ, దాంతోపాటు ఆల్ఫా కార్బన్ ఉంది విచ్ ఈస్ sp3 కార్బన్. సో ఇది టాటామెరిజం చూపిస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన ఒక ఇష్యూ ఏంటంటే ఈ ఆక్సిజన్ ఉన్నాయి కదా, సో ఇక్కడున్న డబుల్ బాండ్స్, ఇక్కడున్న లోన్ పేర్స్ ఉన్నాయి కదా, సో ఈ లోన్ పేర్స్ అనేవి ఏం జరుగుతాయంటే వీటి మధ్య రిపల్షన్స్ ఉంటాయి. సో ఈ రిపల్షన్స్ వల్ల దీని స్ట్రక్చర్ ఏమవుతుందంటే
ట్విస్ట్ అయిపోతుంది. అంటే ఈ పర్టికులర్ స్ట్రక్చర్ ఎలా అయిపోతుందంటే ఇలా అయిపోతుంది. ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఇట్ హియర్. కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇక్కడేమో సేమ్ CH3 గ్రూప్ ఉంటుంది, కానీ ఇక్కడ ఈసారి కార్బన్, ఇక్కడ CH3 అండ్ హియర్ యూ హ్యావ్ డబుల్ బాండెడ్ ఆక్సిజన్. సో ఇలా ఉండదు స్ట్రక్చర్, ఇలా ఉంటుంది. ఎందుకంటే మినిమం రిపల్షన్స్ ఇక్కడ చూసినట్లయితే మనకేంటి మినిమం రిపల్షన్స్. సో ఇందువల్ల సరే ఎందుకు దీని గురించి చెప్తున్నారు అని అంటే, ఇన్ ద నెక్స్ట్ 5 minutes we will conclude the class. 5 to 10 minutes. ఓకే, 10 o'clock కన్క్లూడ్ చేద్దాం నోవెల్. ఓకేనా? సో ఈ పర్టికులర్ ఇక్కడ రిపల్షన్స్ మినిమం ఉంటాయి కాబట్టి ఇది ఇలా ట్విస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇలా ట్విస్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందనంటే, మనం ఏమనుకుంటామంటే సార్ 1,3 డయోన్స్లో మనకు ఇంట్రామాలిక్యులర్ పాసిబుల్ అయింది కదా, సో మరి ఇక్కడ కూడా 1,3 ఇక్కడ 1,2 డయోన్స్లో ఇంట్రామాలిక్యులర్ పాసిబుల్ అవ్వచ్చు కదా ఇలా. అంటే కార్బన్, ఇక్కడ కార్బన్ CH3 కదా, సింగిల్ బాండ్ C, డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇక్కడేమో ఒక CH3. సో అలానే ఇక్కడ ఒక OH గ్రూప్ ఇలా రాసి ఇక్కడ ఒక డబుల్ బాండ్ CH2AC. ఇక్కడ ఎందుకు ఇంట్రామాలిక్యులర్ నాట్ పాసిబుల్, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్, నాట్ పాసిబుల్ హైడ్రోజన్ బాండింగ్. దీనికి గల కారణం ఏంటి అంటే ఇది ఇలా ట్విస్ట్ అయి ఉంటుంది, ఇలా ట్విస్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇలా ఉండదు ఇది. అంటే దిస్ ఈజ్ నాట్ ద కేస్. మరి ఎలా ఉంటుందంటే ఈ దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది స్ట్రక్చర్. సో వీటి మధ్య ఈక్విలిబ్రియం ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ ద వన్. ఓకే, సో ఇక్కడ మీకు కనిపించేది దిస్ ఈజ్ నాట్ ద కేస్. మరి ఇక్కడ ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ లుక్ లైక్. కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్, సారీ కార్బన్ ఆక్సిజన్ హైడ్రోజన్, ఇక్కడ డబుల్ బాండ్ CH2, ఇక్కడ సింగిల్ బాండ్ కార్బన్, అండ్ ఇక్కడ ఏ గ్రూప్ ఉంది CH3 గ్రూప్ ఉంది, కానీ ఇక్కడ ఆక్సిజన్ ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ బోత్ ఆఫ్ దిస్ ఆర్ వాట్ టాటామర్స్, బోత్ ఆఫ్ దిస్ ఆర్ టాటామర్స్. ఓకే, సో ఇవి కూడా టాటామెరిజం అండర్గో అవుతాయి. సో ఇక్కడ కూడా మనకు సేమ్ కండిషన్స్, మీరు టాటామెరిజం హోల్ థింగ్ ఏంటంటే కండిషన్స్. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఏదో మీకు స్పెసిఫిక్గా మీకు తెలియనివి ఏవి నేను డిస్కస్ చేయలేదు. ప్రతి ఒక్కటి కూడా ఈ కాంపౌండ్స్ చూపిస్తాయి, ఈ కాంపౌండ్స్ చూపిస్తాయి అంటూ ప్రతి ఒక్క కేసెస్ ఐ హావ్ డిస్కస్డ్. అంటే డిఫరెంట్ కాంపౌండ్స్ అయితే నేను మీకు డిస్కస్ చేశాను ఇక్కడ, అంతే తప్ప మీకు తెలియంది నేను ఏది డిస్కస్ చేయలేదు. ప్రతి చోట ఒకటే కండిషన్ అప్లై చేస్తూ వచ్చాను. కొన్ని చోట్ల కాంజుగేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఐ హావ్ టోల్డ్ యూ ఆఫ్టర్ ద కాంజుగేషన్ మనకు sp3 కార్బన్ అంటే ఆ sp3 కార్బన్ అనేది మనకు మళ్ళీ తిరిగి టాటమరైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది అనే విషయాన్ని మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. డి యూ అండర్స్టాండ్ దిస్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, ఇప్పుడు ఇంకొకటి గమనించండి. ఇదే 1,2 డయోన్స్ కనుక ఒకవేళ ఇలా ఉంటే, సారీ C డబుల్ బాండ్ O, ఓకే, ఇలా సైక్లిక్లో ఉంటే, లెట్స్ టేక్ 1 minute ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ బిగ్, ఇలా సైక్లిక్లో ఉంటే ఏంటి, వాట్ విల్ హ్యాపెన్? సో ఇక్కడ టాటామెరిజం పాసిబుల్ దీనికి సేమ్ కండిషన్స్ చెక్ చేయండి. హెటిరో ఆటమ్ ఎస్, దాంతోపాటు ఇది sp3 కార్బన్, ఇది కూడా sp3 కార్బన్ ఎస్. సో ఈ రెండు sp3 కార్బన్స్ కాబట్టి ఆబ్వియస్గా దిస్ ఇస్ పాసిబుల్. సో అందుకనే ఇక్కడ మనం కానీ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే కార్బన్ ఆక్సిజన్, ఇక్కడేమో OH వచ్చి, సో హియర్ యూ హ్యావ్ వన్ మోర్ కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్, and here there is double bond ఇలా ఉంటుంది స్ట్రక్చర్. ఇలా అయితే మనకు స్ట్రక్చర్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇంట్రామాలిక్యులర్ ఇస్ పాసిబుల్. గమనించండి ఇక్కడ హియర్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ పాసిబుల్, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ పాసిబుల్.
ఎందుకు పాసిబుల్ సార్? ముందులాగా ఇలా ట్విస్ట్ అయినట్టు ఇక్కడ ట్విస్ట్ అవ్వచ్చు, ట్విస్ట్ కాలేదా అని అడిగారు అనుకోండి. సో ఇక్కడ మీరు గమనించినట్లు, సో ఇక్కడంటే ఇక్కడ ట్విస్ట్ అయ్యింది, ఇలా ట్విస్ట్ అయిపోయి దీని యొక్క యాంగిలే మారిపోయింది. సో మరి ఇక్కడ ట్విస్ట్ అయ్యి ఇలా మారచ్చు కదా, ట్విస్ట్ అవ్వచ్చు కదా, ఇక్కడ అవ్వడానికి లేదు. ఎందుకంటే ఇది సైకిల్, ఇలా సైకిల్ కానీ ట్విస్ట్ అయితే ఇది బ్రేక్ అయిపోతుంది. సో అందుకని ఇక్కడ దెర్ ఈస్ నో ట్విస్టింగ్. ఇవి రెండు ఒకే ప్లేన్లో ఉంటాయి. ఇక్కడ ఇలా ఒకటే ప్లేన్లో ఉండడం వల్ల దే విల్ షో ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. వైష్ణవి అర్థం కావడం లేదు సార్, అందుకే ఫస్ట్ నుంచి వింటున్నా. ఇట్స్ ఓకే, 1 minute, లెట్ మీ లుక్ అట్ ద కమెంట్స్. వైష్ణవి డోంట్ వరీ అబౌట్ ఇట్, ఒక్కొక్కటిగా చిన్నదిగా ఒక్కొక్కటిగా చేయి సరిపోతుంది. ఓకేనా, అర్థమైందా? డోంట్ వరీ ఎనీథింగ్ అబౌట్ ఇట్, దిస్ ఈజ్ ఎ సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా, మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినట్టు ఏమీ కూడా లేదు. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ లాజికల్. సో సింపుల్గా ఒక్కొక్కటి మీరు ఆలోచిస్తూ ఒక్కొక్కటి గీస్తే సరిపోతుంది. ఓకేనా, ఇట్స్ నైస్, బట్ యూ ప్రాక్టీస్ ఇట్ వైష్ణవి, ప్రాక్టీస్ చేయి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ట్విస్ట్ అవుతుంది. ఓకే, సో బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ హియర్. కానీ ఇక్కడ మాత్రం మనం చూసినట్లయితే ట్విస్ట్ అవ్వట్లేదు, హెన్స్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఈస్ పాసిబుల్. సో ఈ కేసులో మనకు ఇక్కడ రాసినట్టుగా ఇది ట్విస్ట్ అయింది కాబట్టి ఇక్కడ నో హైడ్రోజన్ బాండింగ్. అంటే ఇక్కడ మన మేజర్ ప్రోడక్ట్ ఏంటి ఇక్కడ? సో దిస్ ఈజ్ అవర్ మేజర్ ప్రోడక్ట్, ఎందుకంటే హైడ్రోజన్ బాండింగ్ నాట్ పాసిబుల్ హియర్. అండర్స్టూడ్? మరి ఇది మన మైనర్ అవుతుంది. ఇది 1-2 కేసులో. 1-3లో అయితే ఇదే మేజర్గా రాస్తాం. కానీ ఇక్కడ అదే కనుక ఇది సైక్లిక్ అని ఉన్నట్టయితే ఇది మన మైనర్ ప్రోడక్ట్ అవుతుంది. ఈసారి ఇది మన మైనర్, వెరాస్ దిస్ బికమ్స్ అవర్ మేజర్. ఎందుకు మేజర్? బికాస్ ఆఫ్ ద ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? Is this clear? Understood? So this concludes tautomerism. Okay, 1 minute. This concludes tautomerism. Sorry. Okay, this concludes tautomerism. Do you have any doubts? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా అర్థం కాలేదా? You can ask me. I will re-explain it now. లేదనంటే we will close it in the next 2 to 3 minutes. ఓకే సార్, ఇది నాకు అర్థం కాలేదు అంటే మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి రీ-ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లేదంటే మీరు మళ్ళీ ఈ లెక్చర్ని ఒకవేళ సార్ క్లారిటీ ఈజ్ మిస్సింగ్, ఇంకొకసారి వింటే బాగుంటుంది అని మీకు అనిపించినట్లయితే ఇంకొకసారి వినండి, తప్పేం లేదు. జస్ట్ లైక్ వైష్ణవి ఈజ్ డూయింగ్, ఇట్ ఈస్ నైస్ దాట్ వైష్ణవి యు ఆర్ ట్రయింగ్ టు లెర్న్ ఇట్. ఓకేనా, తప్పేం లేదు, హ్యాపీగా ఇంకొకసారి విను. ఒకవేళ మళ్ళీ అర్థం కాకపోయినా కూడా మళ్ళీ కమెంట్ చేయి, ఐ విల్ రెస్పాండ్ టు ఇట్, ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్. ఓకేనా, క్లియర్? థ్యాంక్ యూ రమ్య, థ్యాంక్ యూ సో మచ్ సాయి ప్రియా, థ్యాంక్ యూ శ్రావణ్, గుడ్ నైట్ శ్రావణ్. ఈ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? ఐమాక్స్ మళ్ళీ చెప్తున్నాను, ఓవరాల్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నుంచి యూ కెన్ గెస్ ఒక 3 questions యూ విల్ గెట్. ఓకే, కానీ ఈ పర్టికులర్ టాపిక్లో నుంచే వస్తాయి అంటే మాత్రం ఐ కెనాట్ టెల్ యూ దట్, దెర్ ఈస్ నో గ్యారంటీ. ఎందుకంటే ఒకటి చెప్తాను, ద రీజన్ నా పర్స్పెక్టివ్ హియర్ ఏంటంటే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఈజీ అయిపోవాలి. దట్ ఈస్ మై కాన్సెప్ట్. నా కాన్సెప్ట్ ఏంటి? ఇట్ ఈస్ సింపుల్. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే నాకు చాలా ఈజీ, అది నాకు స్కోరింగ్ అనే కన్క్లూజన్కి మీరు రావాలి. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ డిస్కసింగ్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్, ఒక్కొక్కటిగా చిన్నగా డిస్కస్ చేస్తున్నాం. నేను మీకు ఆల్రెడీ అది కూడా చెప్పాను, లిటరలీ 30 సెషన్స్ ఉన్న 90 సెషన్స్లో 30 సెషన్స్ మనం జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీయే చేయబోతున్నాం. ఇప్పుడు రాసిన ఇప్పుడు 10 కాకుండా ఇంకొక 20 సెషన్స్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీయే చేస్తాం మనం. ఓకే, బికాస్ దిస్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్, ఎవ్రీ సింగిల్ థింగ్ విల్ లర్న్. ఒక్కొక్కటిగా చిన్నగా ఓపిక్గా నేర్చుకుందాం. ఇది కానీ మీకు వచ్చేసినట్లయితే నెక్స్ట్ హైడ్రోకార్బన్స్ కావచ్చు, హాలో ఆల్కేన్స్, హాలో ఆరిన్స్ కావచ్చు, ఆల్కహాల్స్, ఫినోల్స్, ఈథర్స్ కావచ్చు,
ఆల్డిహైడ్స్ కీటోన్స్ కావచ్చు, కార్బాక్సిలిక్ యాసిడ్స్ కావచ్చు, ఇవన్నీ లిటరలీ ఇట్ ఈస్ వెరీ ఈజీ. దెర్ ఇస్ లిటరలీ నథింగ్ యూ హ్యావ్ టు డూ. ఈ ఒక్క 30 సెషన్స్ టు 35 సెషన్స్ ఓపిక్గా చేశారనుకోండి, మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు కాకుండా అగైన్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు షో అప్ ఇన్ యువర్ క్లాస్. సార్ నాకు ఇది అర్థం కాలేదు, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటే నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తాను. లాస్ట్లో ఒకవేళ 5 minutes తీసుకొనైనా సరే, లేదా 5 minutes 10 minutes తీసుకొనైనా సరే, ఐ విల్ క్లారిఫై దట్ పర్టికులర్ కాన్సెప్ట్ ఫర్ యూ. అండర్స్టూడ్? ఓకే. కానీ ఇక్కడ పర్స్పెక్టివ్ ఏంటి, ఈ 90 సెషన్స్ అయిపోయే లోపు సార్ నాకు ఆర్గానిక్ అంటే ఐ ఎంజాయ్ ఆర్గానిక్ అండ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ టు స్కోర్ అనే మాట నేను నీ దగ్గర నుంచి వినాలి. అండర్స్టూడ్? ఆసమ్. అర్థమైందా? సార్ ఈ టాపిక్ మీద హౌ డూ యూ వాంట్ టు ప్రాక్టీస్? ప్రియా, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో దెర్ ఇస్ దిస్ ఎంటీజీ బుక్స్. ఓకే, ఈ ఎంటీజీ బుక్స్లో 2 బుక్స్ వస్తాయి, కంబైన్డ్గా వస్తాయి. ఒకటి ఏంటంటే చాప్టర్ వైజ్ వస్తాయి, టాపిక్ వైజ్ కూడా వస్తాయి. ఓకే, సో దాంట్లో 2 బుక్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే జనరల్, యూ విల్ హ్యావ్ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్, నార్మల్ క్వశ్చన్స్ టు సాల్వ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ బుక్. ఇంకొకటి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ ఉంటుంది. ఓకే, సో నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే, మీరు గ్రేడ్ 12లో ఉన్నాను సార్, లేదంటే నేను ఐఎమ్ జస్ట్ ఏ డ్రాపర్ ఆర్ ఐఎమ్ ఇన్ గ్రేడ్ 12 అంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రయారిటైజ్ చేయండి. ఓకేనా, ఇది ప్రయారిటైజ్ చేయండి, ఇది సాల్వ్ చేయండి. ఇంకా మీకు టైం ఉంది అని అనిపిస్తే వేరే బుక్ కూడా తీసుకొని సాల్వ్ చేయండి. ఎందుకంటే నాకు తెలుసు ఒక్క సబ్జెక్ట్ కాదు, మీరు ఎన్నో సబ్జెక్ట్స్ చేయాలి. ఓకే, సో ద ఓన్లీ వే టు బీ మోర్ ఎఫెక్టివ్, ద ఓన్లీ వే టు లెర్న్ థింగ్స్ ఇన్ ఏ బెటర్ వే ఇస్ బై ప్లానింగ్. ఓకేనా, సో ఇక్కడ మీరు 6 months నాకు టైం ఉంది, నేను ఆల్రెడీ మిగతా వాటిలో అన్నింటిలో నేర్చుకున్నాను అంటే ఇంకొక బుక్, ప్రాక్టీస్ బుక్ తీసుకొని సాల్వ్ చేయండి. లేదు సార్ ఐ వాంట్ టు స్టిక్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే నీట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి మాత్రమే స్టిక్ అయ్యి సాల్వ్ చేయండి. ఓకే, కానీ ఈ ఆర్గానిక్, ద రీజన్ వై వీఆర్ డూయింగ్ దిస్ ఆర్గానిక్ ఇన్ డీటెయిల్ ఏంటంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉండకూడదు. టాటామెరిజం అంటే మీకు సింపుల్ సార్, ఇట్ ఈస్ సో సింపుల్ కాన్సెప్ట్ అనే మాట మీ దగ్గర నుంచి నేను వినాలి. అంతే తప్ప సార్ టాటామెరిజం ఏంటి సార్ ఇది ఇంత కష్టంగా ఉంది అనే మాటే మీ దగ్గర నుంచి నేను వినకూడదు. అర్థమైందా? ఇప్పటి వరకు జరిగిన ఏ కాన్సెప్ట్ అయినా సరే మీకు డౌట్స్ ఉంటే మీరు నన్ను క్లాస్లో అయినా అడగచ్చు, లేదంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమెంట్స్. నేనైతే కంపల్సరీ మీరు కమెంట్స్ రాస్తే, కమెంట్స్ చూస్తే కమెంట్స్లో అయినా ఇమ్మీడియట్లీ రిప్లై ఇస్తాను. లేదు అని అంటే ఆ కమెంట్ నేను క్లాస్లో అయినా అడ్రస్ చేసి తీరుతాను. ఓకే, క్లియర్? ఓకే, ఫైన్. ప్రియా, గెట్ దోస్ ఎంటీజీ బుక్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేసి సరిపోతుంది ప్రియా. దట్ ఈస్ మై సజెషన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ గ్రేడ్ 12 ఆర్ డ్రాపర్. సార్ నేను గ్రేడ్ 11 నాకు టైం ఉంది అంటే హ్యాపీలీ టేక్ 1 ప్రాబ్లమ్ సాల్వింగ్ బుక్. సో స్టార్ట్ సాల్వింగ్ ఇట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ బుక్తో తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ ఎంజాయ్డ్ దిస్ సెషన్. I will see you in the next session. That would be tomorrow. Until then, take care. Bye-bye. Good night, everyone.